మా అధ్యక్షుడు మంచు విష్ణు తనను శారీరకంగా మానసికంగా హింసించాడని, తన ఆస్తులను లాగేసుకున్నాడని, తన జీవితాన్ని రోడ్డుకు లాగాడు అంటూ ఒక యూట్యూబర్ అయినటువంటి విజయ్ చంద్రహాస్ దేవరకొండ ఇప్పుడు మంచు విష్ణు మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆరోపణలో వాస్తవం ఉందా లేదా, అది నిజంగా వాస్తవం అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఆధారాలే కనుక ఉంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అసలు మంచు విష్ణుకి విజయ్ చంద్రహాస్ దేవరకొండకి వివాదాలు ఎక్కడ మొదలయ్యాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ యూట్యూబర్ విజయ్ చంద్రహాస్ దేవరకొండ. అసలు వారిద్దరికి ఏం జరిగిందనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. విజయ్ గారు హాయ్ అండి. నమస్తే సార్. ఏంటి మంచు విష్ణు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారని, మీ ఆస్తులన్నీ కూడా ఆయన లాగేసుకున్నారని, మీ జీవితాన్ని రోడ్డుకు లాగారు, మీ మీద కేసులు పెట్టారు అన్నట్లుగా మీరు ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఆరోపణలో వాస్తవం ఉందా అసలు? ఆరోపణలు కాదు సార్, వాస్తవాలు. నా దగ్గర ఇప్పుడు నేను చేసేది ఆరోపణలు అయితే నా మీద ఉన్న ఎఫ్ఐఆర్లు, 2 కేసులు ఎఫ్ఐఆర్లు కూడా అబద్ధాలు అయి ఉండాలి కదా సార్. నాకు వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన కాల్స్ కానీ, వాళ్ళ ఆఫీస్ నుంచి నేను మంచి విషయం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, కంటెంట్ మేనేజర్ నా పేరు రాజశేఖర్ అనేసి పెట్టిన కాల్ రికార్డింగ్స్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి నేను పెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఎవరను సార్? ఐఎమ్ సమ్ ర్యాండమ్ నో వన్. అలాంటిది నన్ను వాళ్ళ ఆఫీస్ నుంచి, మంచు విష్ణు ఆఫీస్ నుంచి, 24 ఫ్యాక్టరీ నుంచి, మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి, మా అసోసియేషన్ నుంచి, ఇవన్నీ థ్రెడ్స్ అన్ని కరెక్ట్ అయ్యేది మంచు విష్ణు దగ్గర. దేనికి? కన్నప్ప సినిమా ప్రమోట్ చేయడానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి, తప్పు. ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి వరకు పోవాలి అని చెప్పి దానికి నేను ఫస్ట్ నుంచి చెప్తాను సార్. అన్ని ప్రూఫ్. అసలు ఏంటి మంచు విష్ణుకి మీకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీ ఇద్దరి మధ్య వివాదాలు ఏంటి సార్? ఇప్పుడు నాది ఒక యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సార్. దీంట్లో నేను ఏదైనా తప్పు సొసైటీకి ఏదైనా టాక్సిక్ అనిపిస్తుంది, ఇది తప్పు జరుగుతుంది అనిపిస్తే, కంటెంట్ వల్ల తప్పు జరుగుతుంది అంటే నేను ఒక ఇమాజినరీ 3 క్యారెక్టర్స్ తో ఒక డ్రామా క్రియేట్ చేస్తాను సార్. అది ఎందుకు తప్పు, ఎలా తప్పు అని చేస్తాను. నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో కానీ ఆడపిల్లలు చిన్నపిల్లలు అంతా కలిసి ఇంట్లో టీవీలో పెట్టుకుని చూస్తారు సార్. వీడియో రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫోటోస్ తీసి పంపిస్తారు, మా ఫ్యామిలీతో చిన్నపిల్లలతో చూస్తున్నామన్నయ్య అని చెప్పి. సో నేను స్క్రిప్ట్ చేసుకునేటప్పుడు మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ లో మీరు వీడియో చేస్తారు. ఒక బూత్ కూడా ఉండదు సార్ నా దాంట్లో. సో క్రిటిసిజం అయినా కూడా ఒక బూత్ కూడా లేకుండా పద్ధతిగా ఆన్లైన్ నేను మాడతా, ఎందుకు తప్పో చెప్తాను. సో దీంట్లో నాకు మా అసోసియేషన్ నుంచి ట్రెజరర్ శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు ఒక వీడియో రిలీజ్ చేసినారు యూట్యూబ్ లో. ఏమని 300 ఛానల్స్ మేము టర్మినేట్ చేసేసాము, ఇంకొక 400 ఛానల్స్ టర్మినేట్ చేసేస్తున్నాము. ఎవరెవరైతే ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతున్నారో, బూతులు మాట్లాడుతున్నారో, లైంగికంగా చేస్తున్నారో వాళ్ళందరినీ మేము వీడియోస్ చేస్తున్నాము అని. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాం. మరి ఎక్కువైపోయిన ఇవి సెక్షువల్ గా చూపించడం, ఆబ్జెక్టిఫై చేయడం అమ్మాయిల్ని. సో ఇట్స్ గుడ్ టు క్లీన్ ద సిస్టమ్ అని చెప్పి. దీంట్లో నా ఫ్రెండ్ వేరే అబ్బాయి ఉన్నాడు, 3 యాంగ్రీ బాయ్స్ అనేసి ఒక ఛానల్ ఉంది. ఆ అబ్బాయి కూడా హెల్తీ కంటెంట్ చేస్తాడు. సో ఆ అబ్బాయి మీద 2 సైకిల్ పడినాయి. అరే నీ మీద ఎందుకు సైకిల్ పడినాయరా అంటే, తెలియదు అన్నయ్య, అదే టెన్షన్ ఉంది నాకు అని చెప్పి. అబ్బాయి 40,000 మంది సబ్స్క్రైబర్ సార్. అబ్బాయికి 3 సంవత్సరాల కష్టం. అది ఎగిరిపోతుంది, కళ్ళ ముందే పోతుంది. ఎంత పెద్ద ఛానల్ అయినా సరే 1 వీక్ టైంలో 3 స్ట్రైక్స్ పడితే వెళ్ళిపోతాయి సార్, టర్మినేట్ అయిపోద్ది. ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉంది. వాడు తలపట్టుకుని కూర్చోనంటే సరే అపీల్ చేసుకోరా అని చెప్పినాను. ఎవరైనా స్ట్రైక్ వేస్తే అపీల్ చేయొచ్చు, తప్పేం లేదు నాది అని చెప్పి. వాడు అపీల్ చేస్తే 1 వీక్ టైం పడుతుంది. ఆల్రెడీ 3 days అయిపోయింది. ఇప్పుడు అపీల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు చూస్తారు, వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవుతారు. ఇంకో 3 days లో రియాక్ట్ అవ్వకపోతే ఛానల్ ఎగిరిపోద్ది. ఒక పని చేస్తాను, నేను వీడియో చేసి పెడతాను. సో దట్ వాళ్ళు ఆ వీడియో అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునేసి స్ట్రైక్ వెనక్కి తీసుకుంటే బాగుంటుంది కదా, ఎక్కువ త్వరగా ఇంపాక్ట్ ఉంటుంది అని. సరే నీ ఇష్టం, నీ ఛానల్ అని చెప్పారు. సరే వీడియో తీసి పెట్టాడు, సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి కాంటాక్ట్ అయ్యిండొచ్చు కదా సార్, నన్ను కాంటాక్ట్ అయ్యింటే నేనే తీసేస్తూ ఉంటాను, మీకు నచ్చకపోయి ఉంటే. లేదా మనం మాడుకుంటే సరిపోయింది కదా, దగ్గర స్ట్రైక్ లేదు. ఇంతకీ మీరు కానీ మీ ఫ్రెండ్ కానీ ఏంటి మంచు విష్ణుని క్రిటిసైజ్ చేస్తూ వీడియోలు చేశారా? అతను వచ్చి 3 యాంగ్రీ బాయ్స్ అనే అబ్బాయి మూవీ రివ్యూస్ అంటాడు సార్. మూవీ రివ్యూస్ లో తప్పు లేకుండా తన ఒపీనియన్ చెప్తాడు, ఒపీనియన్ నన్ను చెప్తాడు, బూత్ లేకుండా చెప్తాడు, నాకు ఇలా అనిపించింది అని చెప్పి. సో దాని గురించి తను చేస్తుంటే తనకు ఇప్పుడు ఒక మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు ఆ మూవీ క్లిప్స్ కానీ వాడతారు, ఈ సీన్ అని వాడతారు, లేకపోతే మీమ్స్ కోసం వాడతాం కదా సార్, మీమ్ క్లిప్స్ కోసం వాడతాం కదా, అలా వాడున్నాడు. సో అది హెల్దీ ఎన్విరాన్మెంట్ కింద ఒక పర్సనల్ ఒపీనియన్ కింద వస్తుంది. అది బూతులు నుండి మరి వల్గర్ గా మాట్లాడతా, ఆబ్జెక్టిఫై చేస్తా మాట్లాడతా నేను కూడా సపోర్ట్ చేయను. సరే అది కరెక్ట్ కాదు కదా, నేను ఇప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఏం చెప్పినానంటే ఒక పద్ధతి ఉంటుంది స్ట్రైక్ వేయడానికి. నువ్వు తప్పుడు సైకిల్ వేస్తాను, అవధం చెప్పి యూట్యూబ్ అవధం చెప్పి తప్పుడు సైకిల్ వేస్తాను. ఇప్పుడు మూవీ రైట్స్ అవధం ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ, నా ఒపీనియన్ నేను చెప్పాను, మీరు నన్ను వచ్చి బాబు నువ్వు నీ ఒపీనియన్ అనేది మాకు నచ్చలేదు, చేస్తే బాగుంటది
అని మీరు చెప్పడం, నేను తీసేస్తాను. లేదు నేను తీను, నా ఒపీనియన్ అనేది నెట్టే ఉంచుతాను అన్నప్పుడు మీరు యూట్యూబ్ కంప్లైంట్ చేయాలి. ఈ అబ్బాయి హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి కరెక్ట్ మాట్లాడలేదు అని చెప్పి. ఒకవేళ నేను మాట్లాడేది కరెక్ట్ గా లేకపోయినా, బూతులు మాట్లాడినా, లైన్ క్రాస్ చేసినా, పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నా కూడా యూట్యూబే నా వీడియో తీసేస్తుంది చెక్ చేసి. అలా కాదు అనుకుంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం. థర్డ్ వన్, ఓకే, వాట్ ఎవర్ ద థింగ్ మొత్తం డిస్కస్ చేసుకొని తీసుకోవడం. అలా కాకుండా సినిమా రైట్లు మీ దగ్గర ఉన్నాయని వేరే వీడియోస్ లో మీమ్ క్లిప్స్ వాడుతున్నాం కదా. ఇప్పుడు అత్తారెడ్డి దారేది మూవీ క్లిప్ లో మనం మాట్లాడమంటే ఆ అత్తారెడ్డి దారేది మూవీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో ఛానల్ కి వాళ్ళకి కాల్ చేసి, మీరు ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్, మీరు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఈ వీడియో మీద స్ట్రైక్ చేసి ఆ వీడియో తీసేయి. ఆ రైట్స్ వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి వాడు ఈ మూవీ, నా మూవీ పైరసీ చేస్తున్నాడు అని చెప్పి వాడు స్ట్రైక్ వేస్తాడు సార్ యూట్యూబ్ కి. యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అది ప్రతి ఒక్కరు చెక్ చేయలేదు, ఏఐ చెక్ చేస్తుంది. ఏఐ ఏం చూస్తుంది, ఆ పర్టికులర్ టైం స్టాంప్ లో ఉండే ఫ్రేమ్, ఈ పర్టికులర్ టైం స్టాంప్ లో వీళ్ళు చెప్పే ఫ్రేమ్ రెండు ఒకటే ఉంటుంది. మూవీ రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సరే, వీడు ఆ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, మూవీ రైట్స్ ఉన్నాయి. సో వీడు రైట్ఫుల్ ఓనర్, దీన్ని పైరసీ చేస్తున్నాడు, స్ట్రైక్ వేసేస్తుంది. ఇది వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రియేటర్ కి అవగాహన ఉండి అతను యూట్యూబ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రాయాలి, సార్ ఇది నేను వాడింది మీన్ క్లిప్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇక్కడ నా ఒరిజినల్ కంటెంట్ వేరు, వీళ్ళు కావాలని పైరసీ చేసి అవతాలు ఎత్తున్నారు, దిస్ ఇస్ నాట్ పైరసీ, దిస్ ఇస్ మై ఒరిజినల్ కంటెంట్ యూస్డ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి రాస్తే అందులో ఒక పర్టికులర్ టైం లిమిట్ అనేది ఫెయిర్ యూస్ కింద వస్తుంది. యూట్యూబ్ ఫెయిర్ పాలసీ అంటాం, దీన్ని ఫెయిర్ యూస్ పాలసీ అంటాం. సో అప్పుడు యూట్యూబ్ ఒక మాన్యువల్ పర్సన్ పెట్టి చెక్ చేయించి, దిస్ ఇస్ ఫెయిర్ యూస్ పాలసీ అన్నప్పుడు 7 days టైంలో దీన్ని చెక్ చేసుకొని హీల్ టేక్ ఆ స్ట్రైక్ ఏదైతే పడిందో దాన్ని వెనక్కి చేసుకుంటారు. ఇది ప్రొసీజర్ అన్నమాట, టు ఫైట్ అండ్ టు డిఫెండ్. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, అవగాహన అందరికీ ఉండదు కదా. సో అందుకని 300 ఛానల్స్ మీద స్ట్రైక్లు వేసేసినారు. ఓకే, ఇలా ఎవరెవరైతే మాట్లాడుతున్నారు స్ట్రైక్లు వేసేసినారు. సో వీడు బాధపడుతున్నాడు అనేసి నేను మాట్లాడాను. ఏంటి చెప్పాను, నా ర్యాండమ్ వీడియోలో అబ్బాయి వీడియో తీసి పెట్టాడు సార్. ఏమని, ఇలాగా సార్ నేను స్ట్రైక్ తీయండి సార్, ఛానల్ ఎగిరిపోద్ది అనేసి మాట్లాడాడు. దాని మీద మళ్ళీ స్ట్రైక్ వేసినారు ఆ అబ్బాయికి. ఇప్పుడు 4 స్ట్రైక్లు వితిన్ 3 days పోవాలి. వాడు తలపట్టుకొని కూర్చోనంటే సరే అనేసి నేనేం అనలేదు, తీయమని చెప్పలేదు, ఏం చెప్పలేదు నేను. మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో స్ట్రైక్స్, అది తప్పుడు స్ట్రైక్లు అండి, అది వేరే కరెక్ట్ కాదు, మీకు ఏమన్నా ముందు అప్రోచ్ అవ్వండి. సేమ్ థింగ్స్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా వేరే ర్యాండమ్ వీడియోలో లాస్ట్ 2 minutes నేను మాట్లాడాను సార్, అంతే. అంటే మీ ఫ్రెండ్ గురించి, మీ ఫ్రెండ్ కు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మీరు మాట్లాడుతూ ఒక వీడియో చేశారు, అంతే. ఆ వీడియో మీద కూడా చేయలేదు సార్, వేరే వీడియో లాస్ట్ 2 minutes నేను మాట్లాడాను, అంతే. అది తన ఛానల్లో ఉన్నటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియోలోనే లాస్ట్ 2 minutes లో మీరు మాట్లాడారు. నా మెయిన్ ఛానల్లో నాకు వేరే ఛానల్ ఉంది, కింగ్ చంద్రాస్ అనే నా ఛానల్ ఏం సార్, దానిలో వేరే ర్యాండమ్ టాపిక్ మీద నేను వీడియో చేస్తున్నాను. గుర్తులేదు నాకు. ఆ టాపిక్ లాస్ట్ 2 minutes లో సార్ ఇలా స్ట్రైక్ చేస్తున్నారు, అందులో వేసే వాళ్ళకి వేయండి, అన్యాయంగా చేస్తున్నారు, వల్గర్ గా మాడే వాళ్ళకి తీసేయండి, మాకు మంచిదే. కానీ మంచి వాళ్ళ కూడా స్ట్రైక్స్ పడుతున్నాయి, ఒక చూసుకోండి. స్ట్రైక్ వేసేటప్పుడు కరెక్ట్ గా స్ట్రైక్ లేయండి, అవతాలు చెప్పి మూవీ పైరసీ స్ట్రైక్ లేదండి అని చెప్పి మాట్లాడారు. ఓకే, దీనిలో తప్పలేం మాడలేదు, బూతులేం మాడలేదు సార్, నేను పద్ధతిగానే చెప్పాను. నెక్స్ట్ ఇంతకీ మీకు స్ట్రైక్ లేపించింది ఎవరు? 24 Frame Factory అఫీషియల్ నుంచి స్ట్రైక్స్ వస్తున్నాయి సార్ అందరికి. ఓకే, ఇది మంచు విష్ణు గారు ఓన్ ప్రొడక్షన్ కంపెనీ, సో వాళ్ళకి స్ట్రైక్స్ వస్తున్నాయి. సో నేను మాడిన తర్వాత నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, ఈ 18 ఛానల్స్ ని మేము టర్మినేట్ చేసేసాము అని చెప్పి, చేసేసినాము అని చెప్పినారు. దాంట్లో 15వ ఛానల్ నాది, 15వ ఛానల్ 15 ఛానల్స్ లో అది కూడా ఉంది సార్. సాఫ్ట్ కాపీస్ అన్ని ఇస్తాను, పబ్లిక్ మీరు చూపించచ్చు, అన్ని ప్రూఫ్స్ మాట్లాడతానండి ముందు నుంచి కూడా. 15వ ఛానల్ నాది విత్ లింక్ కింగ్ చంద్రహాస్ ఛానల్ లింక్. ఓకే, కింగ్ చంద్రహాస్ లింక్ 15వ ఛానల్. సో నేనేం తప్పు చేసినాను, నేనేం మాట్లాడాను, మిమ్మల్ని నేను ట్రోల్ చేసినానా, రోస్ట్ చేసినానా, నేను ఏమన్నా మాట్లాడినాను, నా ఛానల్ టర్మినేట్ చేస్తారు మీరు అనేసి నేను ఒక వీడియో తీసి పెట్టినాను సార్. ఇలా మాడిన దానికి, నేను సపోర్ట్ చేసిన దానికి ఒక మాట మాట్లాడితే ఒక మనిషి ఒక 9 సంవత్సరాల కష్టాన్ని టర్మినేట్ చేస్తారా సార్? దేనికి టర్మినేట్? కనీసం నాకు మెయిల్ పెట్టారా, మెసేజ్ చేశారా? లేదు కదా. నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది నాకు మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ మెసేజ్ అప్రోచ్ అయ్యారు. అనే ప్రపంచానికి చెప్పే నిజం వేరు, అదే నిజం నువ్వు నిజం అనుకుంటున్నావు, కానీ వెనకాల జరిగేది వేరేది అని. ఏం జరుగుతోంది అంటే అతను చెప్పాడు అనమాట, ఇలాగ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళు మూవీ ప్రమోట్ చేసుకోవడానికి అంటే, నేను అన్ని ప్రూఫ్స్ తోనే మాడతాను, నువ్వు నిజాలు నీ ఒపీనియన్ చెప్తే నేను ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పు అని చెప్పి, ప్రూఫ్ తోనే మాడతావు అని, అందుకే నీ దగ్గరకు వచ్చింది నేను అనేసి అబ్బాయి నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. దాంట్లో ఇప్పుడు మనం అనుకున్నాం కదా సార్, 3 పద్ధతులు ఉంటాయి స్ట్రైక్ చేయడం కానీ మాడుకోవడానికి అని చెప్పి, వీటి 3టికి సంబంధం లేకుండా నేను నీ మీద వేసిన స్ట్రైక్ నువ్వు తీయాలంటే, నేను తీయాలంటే డిసెంబర్ లో నా సినిమా కన్నప్ప వస్తుంది, ఆ సినిమా నువ్వు ప్రమోట్ చేస్తూ 3 వీడియోలు చేయాలి, సూపర్ ఉంటుంది, బంపర్ ఉంటుంది అని చెప్పి జనాలకి మ్యానిపులేట్ చేస్తా, అది ఆ వీడియోలు మాకు నచ్చితే నేను స్ట్రైకులు తీసేస్తాను అని చెప్పి
ఈ అంటే మీకు పంపించారా లేకపోతే మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఆ పంపించారా అట్లా? వ్యక్తికి పంపించున్నారు. ఆ అబ్బాయి మిస్సింగ్ స్క్రీన్ పెట్టారు. మెయిల్ అబద్ధం ఉన్నది కదా సార్. సో ఆ ఎవరి నుంచి మెయిల్ వచ్చింది మొత్తం అంతా రాసింది మెయిల్ లో. అంటే మీ దగ్గరికి వచ్చిన మీ ఫ్రెండ్ కి మాత్రమే పంపించారు కానీ మీకైతే పంపించలేదు ఇప్పటి వరకు. నేను చేస్తే కదా సార్ నాకు పంపించడానికి, నేనేం చేయలేదు కదా. నేను వీడియో ట్రోల్స్ కానీ రోస్ట్ కానీ నేనేం చేయలేదు కదా. ఓకే, చేస్తే కదా నా మీద పడతాను. ఇప్పుడు మెయిల్ పంపించా అన్నారు కదా, మెయిల్ కి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్, చూపిస్తాను మీకు. అప్పటికి ట్రైలర్ కూడా కాదు సార్, గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒక 30 seconds 40 seconds గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓకే, మీరు చదవండి సార్. ఫస్ట్ అది 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పైన రాస్తుంది రేట్ అఫీషియల్. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అఫీషియల్ జూలై 13th పంపించింది ఇది టు మీ అనుంది ఇక్కడ. ఎందుకంటే ఎవరికి వచ్చింది ఏంటనేది అయితే దీంట్లో మెన్షన్ చేయలేదు, కానీ సబ్జెక్ట్ మనం చూసుకున్నట్లయితే హాయ్, క్రియేట్ 3 పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప అండ్ దెన్ గెట్ బ్యాక్ టు అస్. We will remove the claim and we look forward to collaborating with you in the future అంటూ కూడా ఒక మెయిల్ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వీళ్ళ ఫ్రెండ్కి అయితే రావడం జరిగింది. ఆ దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం మాట్లాడి కూడా ఓకే, కన్నప్ప సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో మీరు 3 వీడియోలు పాజిటివ్ వీడియోలు కనుక చేస్తే మీ మీద ఉన్నటువంటి ఆ క్లైమ్ని తీసేయడంతో పాటుగా మీకు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మీతో కొలాబరేట్ అవుతాం అన్నట్లుగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ లిటరల్ బ్లాక్ మెయిల్ కదా. నీ మీద స్ట్రైక్ లేసి నీ ఛానల్ నీకు కావాలంటే నాకు కావాల్సిన సినిమా నువ్వు ప్రమోట్ చేయాలి 3 సినిమాలు అనేది. ఇది ప్రమోషన్ అంటే ఏం సార్? వచ్చి సార్ మేము సినిమా తీస్తున్నాం, మీరు చూడండి మీ దగ్గర సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ జనాలు మీ దగ్గర ఉన్నారు, మీకు మీ ప్రమోషన్ కాస్ట్ ఎంత, మీరు ప్రమోట్ చేయాలంటే అది తీసుకుంటారు. ఆ క్రియేటర్ ప్రైస్ చెప్తాడు, అది మీకు ఓకే అనుకుంటే మీరు ప్రైస్ ఇస్తారు, ఆ అబ్బాయి ప్రమోట్ చేస్తారు. అది కాదు సార్ మా బడ్జెట్ అంత లేదు, సో మీరు చూడండి కష్టపడి సినిమా తీసినాము, బాగుంటే మీ వాళ్ళకి చెప్పండి, చూసి అబ్బాయికి నచ్చితే అబ్బాయి చెప్పుకుంటాడు, ఫ్రీగా చేస్తాడు. ఇది పద్ధతి. ఇప్పుడు మంచు విష్ణు టీం నుంచి మీ ఫ్రెండ్ కి వచ్చింది మెయిల్, మీకు రాలేదు కదా? నాకు రాలేదు. మరి మీరు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? నేను సార్ నా ఛానల్ టర్మినేట్ చేస్తాను కదా సార్. చేసేసారా ఇప్పుడు? లేదు సార్, నాకు అది చెప్తున్నా కదా, నాకు స్ట్రైక్స్ పడలేదు, మెయిల్స్ రాలేదు, యూట్యూబ్ నుంచి ఏ డిస్కషన్ లేదు. సో ఐ వాస్ లైక్ కన్ఫ్యూజ్. ఏం టర్మినేటెడ్ అని వీళ్ళు అంటున్నారు, టర్మినేట్ చేస్తామని కదా, టర్మినేటెడ్ అంటున్నారు. నా ఛానల్ ఏమో బాగానే ఉంది అనుకోరు. అప్పుడు నాకు క్రియేటర్ ఫోన్ చేసినాడు సార్. నేను చెప్పకముందే ఆ అబ్బాయి నీకే స్ట్రైక్స్ రాలేదు, నీకు యూట్యూబ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఆ ఎవరైతే స్ట్రైక్లు టర్మినేట్ చేసినామన్నారో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు కదా అని. నీకెక్కడ తెలుసు రావని అంటే ఈ విషయం నేను చెప్పాలి అప్పటిదాకా ఎవరికి, ఈ వీడియోస్ ఏం చేయలేదు. అప్పుడు తలపడి కూర్చొని నా న్యూస్ చూసిన తర్వాత ఆ అబ్బాయి అన్నాడు, అన్నయ్య వీళ్ళు ఫస్ట్ టైం ఏం కాదు, నేను కూడా అలాంటి బాధ్యత ఉండే, వీళ్ళు అంతా కామ్ గా ఉందన్నప్పుడు ఒక్కసారిగా డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి ఒక 15 స్ట్రైక్లు వేస్తారు నీ పైన, మూవీ పైరసీ అని చెప్పి. నువ్వు నీకు ఎంత అవగాహన ఉన్నా కూడా నువ్వు ఒకటే సింగిల్ గా వర్క్ చేసుకుంటావు. 15 స్ట్రైక్లకి అట్ టైం 15 మంది యూట్యూబ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాస్తూ ఉంటావు. ఇదంతా ఇప్పుడు 7 days లో కంప్లీట్ చేయాలి, లేకపోతే ఛానల్ ఎగిరిపోద్ది. 7 days లో నువ్వు అన్ని విత్ అపీల్ చేసుకునేసి తీపించుకున్నా కూడా వాడు ఇంకో 150 స్ట్రైక్లు వేయడం జస్ట్ ఒక సెకండ్ పని. ఎండ్ ఆఫ్ ద లైన్ వాడికి కావాల్సింది యూట్యూబ్ లో వర్క్ చేయకుండా ఉండడం. ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఒక 20 days అయిన తర్వాత 20 days ఎటువంటి కంటెంట్ నువ్వు ఛానల్లో పెట్టావు కాబట్టి ఛానల్ డెడ్ అయిపోద్ది. ఎవెన్చువల్లీ నువ్వు డీయాక్టివేట్ అయిపోవడం వాళ్ళకి కావాలి. వాళ్ళ పర్పస్ అది సాల్వ్ అయిపోయింది కదా. సైకిల్ పడినా పడకపోయినా, ఛానల్ ఎగిరిపోకపోయినా నువ్వు తిరిగి తెచ్చుకున్నా కూడా నీ ఛానల్ డెడ్. ఇప్పుడు మంచు విష్ణు గారి టీం వల్ల లేకపోతే మంచు విష్ణు గారి వల్ల నేను శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురయ్యాను అంటూ మీరు చెప్తున్నారు. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే మీ ఫ్రెండ్కి సంబంధించినటువంటి ఛానల్కేమో మంచు విష్ణు టీం నుంచి మెయిల్ రావడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మీకు మంచు విష్ణు టీం దగ్గర నుంచి ఎటువంటి మెయిల్స్ రాలేదు, ఎటువంటి మెసేజ్లు రాలేదు, ఎటువంటి కాల్స్ రాలేదు. మరి మీరు మంచు విష్ణు దగ్గర నుంచి ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నేను ఎప్పుడైతే ఇలా మాట్లాడానో ఆ అబ్బాయి నాకు మెయిల్స్ పెట్టాడో, ఇది లిటరల్ బ్లాక్ మెయిల్ అనేసి నేను ఆ వీడియో తీసి పెట్టాను సార్. ఈ స్క్రీన్ షాట్స్ మెయిల్స్ బ్లాక్ మెయిల్ చేయడం జనాల్ని మూవీ ప్రమోట్ చేసుకోవడానికి. దానికి అసలు స్ట్రైక్ కి సంబంధం ఏంది? అసలు స్ట్రైక్ లేసింది దేనికి? ఆడవాళ్ళని చెడ్డగా చూపించే వాళ్ళని, తప్పుగా బూతులు మాడే వాళ్ళని అని చెప్పినావు. అంటే ఇవి ఎవరెవరైతే నిజంగా ఒకళ్ళు మాడుంటే, నిజంగా చండాలంగా అశ్లీలంగా చూపించి ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడి చిన్నపిల్లల్ని చండాలంగా చూపించుంటే వాళ్ళు ఈ సినిమా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళ సైకిల్ తీయేస్తావు నువ్వు. అప్పుడు కంప్లీట్ పర్సనల్ ఎజెండా కదా ఇది. ఇది ఏమాత్రం ఎథికల్ గా ఉందా? నువ్వు ఫేస్ ఆఫ్ టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పెట్టినప్పుడు దాన్ని పర్సనల్ యూజెస్ కోసం వాడుకుంటున్నావే, కనీసం కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలి అనేసి నేను మాట్లాడాను సార్. దానికి ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఆ వీడియో తీసి పెట్టాను, అది కొంచెం వైరల్ వెళ్ళింది. మంచు విష్ణు ఆఫీస్ నుంచి రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ కాల్ రికార్డ్ వేసుకుంటున్నాయి సార్ నా దగ్గర.
కాల్ చేసి సార్ దయచేసి ఆ వీడియో తీసేయండి, మీ మీద పడ్డ సైకిల్ తీయిచ్చేస్తాను, మీ తమ్ముడి మీద సైకిల్ పడతాను కదా అది కూడా తీయిచ్చేస్తాను, ఆ సినిమా వల్ల 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం సార్, ఇబ్బంది అయిపోద్ది మాకు, సో అది తీసేయండి అని చెప్పినాడు. నేను గొడవలు పడే మనిషిని కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సైకిల్ తీసేస్తాను కదా, వాడేసిన సైకిల్ కానీ నా మీద ఫస్ట్ నేను అడిగి అది కూడా నా మీద సైకిల్ వేసారా, పడ్డాయి సార్ వేసున్నాము, వెనకాల నుంచి ఒక జరుగుతుంది, అది రిట్రాక్ట్ చేయించేస్తాను, మీ తప్పుడు మీద పడ్డ సైకిల్ కూడా తీయిచ్చేస్తాను చెప్పాడు. ఆ చెప్పిన కాల్ రికార్డింగ్ మీ దగ్గర ఉందా సార్? ఒకసారి దీని ఇప్పుడు సార్ ఎన్ని మంత్స్ బ్యాక్ సార్ వీడియో వచ్చి ఓల్డ్ వీడియో 2022 వీడియో అదే నేను ఈ మధ్య ఇప్పుడు చేయలేదు, ఆల్మోస్ట్ లైక్ 2-3 ఇయర్స్ నుంచి నేను ఏం చేయలేదు. ఓల్డ్ వీడియో 2022 మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కలిపి అదొక రోల్ వచ్చింది, దానిపైన స్ట్రైక్ చేస్తున్నారా సార్? అవునండి, కొద్దిగా రిట్రాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, రిట్రాక్ట్ చేయించాక ఈమెయిల్. సరే సార్, ఓకే. టర్మినేటెడ్ ఛానల్స్ లిస్ట్ లో నా నేమ్ ఎందుకు వచ్చింది సార్? చూడాలి చెప్పేసాను. అంటే మళ్ళీ అది వేరే టీం వాళ్ళు ఏమైనా చేశారు అంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద లైన్ ఎఫెక్ట్ అయింది నేను కదా, అందుకని మనం అంటే బయట మన కాకుండా వేరే ఉంటుంది. సో ఇప్పుడు సొంతంగా 100 కోట్లు పెట్టి తీసుకురాదు బ్రో, అది అన్ని కాల్ రికార్డింగ్స్ నేను మర్జ్ చేస్తున్నాను. ఓకే, నేను ఆ పార్ట్ చూపిస్తాను. ఒకసారి మెయిల్ పెట్టి వాడి కరియర్ వాడి సేవింగ్స్ మొత్తాన్ని పక్కన పెట్టి మంచి మాట మాట్లాడా, నేను ఇంకా బూతులే మాడలేదే. నేను చెప్పండి, ఎవరన్నా పోలీసులు నాకుంటే నా ఛానల్ ఒకటే, నా కోల్పోవడానికి ఇంకేం లేదు, దాన్ని తీసేస్తాను అంటే అది ఎవరితో ఫైట్ చేస్తాను. నేను చెప్పండి, నా పేరు రాజశేఖర్, మన ఇక్కడ మన హాయ్ చెప్పండి సార్. వీడియో పెట్టారు కదండి ఇందాక, ఇప్పుడు చూసాను నేను. చెప్పండి, 50 hours బ్యాక్ పబ్లిష్ చేశారు కదా, ఏమైందండి యాక్చువల్ చెప్పండి నాకు. ఫస్ట్ వే2 SMS లో వేరే ఎవరో స్క్రీన్ షాట్ పెట్టారండి, ఇలా నేనేం ఉంది టర్మినేటెడ్ లిస్ట్ లో టర్మినేట్ చేస్తా అన్నారు, ఏమైంది అని చెప్పి నేను వే2 SMS లో ఫేక్ న్యూస్ ఏమో అని కామ్ అయిపోయాను. మళ్ళీ మా అమ్మ కాల్ చేశారు, అరే ఈనాడులో వచ్చిందిరా, ఏం జరుగుతుందిరా, నువ్వేం అనలేదు కదరా అని చెప్పి. దాన్ని లైక్ ఈనాడులో నేను చెక్ చేస్తే అక్కడ ఛానల్ నేమ్ లింక్ తో పాటు ఉంది. ఇప్పుడు నాకు నేను మెయిల్స్ అన్ని చెక్ చేశాను, నాకు 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి, నాకు మెయిన్ ఛానల్ లింక్ అయిపోయింది. పొరపాటు వచ్చిందేమో మూడు చెక్ చేశాను, నాకు ఎటువంటి మెయిల్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ గా టర్మినేట్ చేస్తాను, టర్మినేట్ చేశాను అని చెప్పి పెట్టేసరికి లైక్ వై, నేను ఎవరిని ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు కదా, వై ఇస్ మై ఛానల్ ఇన్ దట్ నేమ్ అని చెప్పి. అది యాక్చువల్ గా మనకి ఏజెన్సీ ఆటోమేటిక్ గా ట్రోల్ చేసిన వీడియోస్ కి వెళ్తున్నాయండి. యాక్చువల్ గా నాట్ రిలేటెడ్ టు కృష్ణ గారు మన ఆర్టిస్ట్ ఎవరైనా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎవరి మీద. సార్ ఇప్పుడు నా ఛానల్ లో ఉండే ప్రతి వీడియో నేను 8 years గా చేస్తున్నాను సార్. ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళందరూ పెట్టుకుని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ అలాంటి వారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్ ఆన్ ద పాయింట్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాది మెయిన్ కంటెంట్, నా డ్రామా, నా ఛానల్ నుండి 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండే కామెడీ. సో మీరు ఒక్కసారి చూసుకులేదు దాన్ని, అది కూడా నేను ఐ కాంట్ టేక్ ఇట్ అని చెప్పుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆఫ్. అలాంటిది జనంగా ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటే ఇట్ విల్ బి లైక్ యు నో హౌ ఇట్ ఫీల్స్ రైట్. ఓకే సార్, చెక్ చేపిస్తాను సార్ టీం నుండి. సార్ మరి వీడియో కొంచెం ఫుల్ చేయగలుగుతారా మీరు కూడా పెట్టండి మీకు, నేను చెక్ చేపిస్తాను, రిట్రాక్ట్ చేస్తాను. ఓకే సార్, నేను నా వీడియో చేస్తాను, లింక్స్ రిట్రాక్ట్ చేస్తాను. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. మీరు ప్రైవేట్ మూవ్ చేసుకోండి సార్, చూసి నేను రిట్రాక్ట్ చేస్తాను, దయచేసి. సరే సార్, ఓకే. మీ పేరు సార్? రాజశేఖర్ ఫ్రమ్ మంచు విష్ణు సార్ ఆఫీస్. సార్ కాంటెంట్ మేనేజర్ కదా? సార్ కాంటెంట్ మేనేజర్ మీరు? సరే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. యా వెల్కమ్ సార్. అదే వ్యూవర్షిప్ కూడా పెద్ద లేదు కదా. సో ఇప్పుడు మంచు విష్ణు గారి టీం నుంచి రాజశేఖర్ కాంటాక్ట్ మేనేజర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కంటెంట్ మేనేజర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. జరిగినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు కూడా చాలా శాంతంగా ఆయనతో మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడతో సమస్య తీరిపోయింది, అయిపోయింది. నేను డిలీట్ చేశాను, ప్రైవేట్ లో పెట్టేశాను. లేదు సార్ డిలీట్ చేయాలి అన్నారు. దేనికి సార్? ప్రైవేట్ లో చెప్పినా కదా వీడియో యాక్టివ్ చేయను అనేసి. వై టు డిలీట్ అంటే, లేదు బాబు తీసేయాలి, నాకు ఇబ్బంది అవుతుంది, ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది అన్నారు. సరే అనేసి డిలీట్ కూడా చేశాను. సైకిల్ తీయేస్తా అన్నారు, మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఏ వీడియో పెట్టానో ఆ వీడియో అనేది ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతాను సార్. డౌన్లోడ్ చేసుకునేసి పీపుల్ రాస్కింగ్ మిలాగ్రో మూవీస్ అనే ఒక పెద్ద ట్విట్టర్ పేజ్ ఒకటి నేను క్వశ్చన్ చేస్తుండేది, ఇలా అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని రాస్తున్నారు. ఆ క్లిప్ వరకు తీసుకునేసి ఈజ్ దిస్ ట్రూ మంచు విష్ణు అనేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్ ట్విట్టర్ లో. దానికి ఇప్పుడు ఇష్యూ జరిగింది వాస్తవం, మీరు స్ట్రైక్ లేసింది వాస్తవం, అందుకే మీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారు అన్ని తెలిసిందే ఓపెన్ గా. మీ ఇమేజ్ కాపాడుకోవడానికి మీరు మంచు విష్ణు గారు ఆయన ఓన్ ట్విట్టర్ హ్యాండిల్ తో వచ్చి ఫాల్స్ నెరేటివ్లు ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నన్ను అబద్ధాలు కొద్ది ట్విట్ వెళ్ళిపోయాడు. ఆయనకి లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, ట్విట్టర్ లో కోట్ల మంది ఉంటారు.
నెక్స్ట్ డే నుంచి ఇన్బాక్స్ లో అంతా సిగ్గున్నారు కొంచెం అన్న. మంచు విష్ణు పేరు వాడుకునేసి సెలబ్రేట్ అవుదాం అనుకున్నావా, మంచు విష్ణు వచ్చి రెస్పాండ్ అయినాడు, నువ్వేంటో అర్థమైంది మాకు అని చెప్పి. ఇప్పుడు నేను అబద్ధం అయితే ఆ కాల్ రికార్డింగ్స్ అబద్ధమా, మెయిల్ అబద్ధమా, ఇవన్నీ అబద్ధాలు కాదు కదా. సో నేను ఆ కాల్ రికార్డింగ్స్ అనేది అంటే మీరిద్దరూ మాట్లాడుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ వ్యూహాత్మకంగా మంచు విష్ణు గారు మీ మీద ఒక వీడియో పెట్టడం జరిగిందా? ట్వీట్ చేశారు సార్, కింద వచ్చి ఆయన ఒరిజినల్ హ్యాండిల్ తో ట్వీట్ చేసి ఆయన ఇమేజ్ కాపాడుకోవాలి కదా సార్. ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ బ్యాడ్ అయిపోతుంది కదా, అందుకని వచ్చి ట్వీట్ చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు సార్? నేను కాదా. మీకు ట్వీట్ చూపిద్దామంటే నేను బ్లాక్ చేసుకొచ్చాను సార్, విష్ణు బ్లాక్ చేస్తున్నాను నన్ను. అక్కడ నేను ఒరిజినల్ హ్యాండిల్తో రిప్లై ఇచ్చాను చూడండి. ఓకే, ఇది మీ గురించి పెట్టిందా ఇది? ఆ వీడియో అయితే బ్లాక్ లో ఉంది కదా సార్, దానికి సపరేట్ ఇంకో స్టోరీ ఉంది సార్, అది కూడా చెప్తాను మీకు. కాపీరైట్ ఓనర్ ఉంది కదా, అది నా వీడియో అయినప్పుడు కాపీరైట్ నేనే కదా ఓనర్ ది, నేను సైకెస్ట్ చేసినట్టు ఉంది కదా, అది మీకు చెప్తాను. నాకు ఏం జరిగింది అంటే మీ కంపెనీ పేరు ఎక్కడ మెన్షన్ చేసలేదు కదా. మిలాగ్రో మూవీస్ అని ఈజ్ దిస్ ట్రూ మంచి విష్ణు ఉంది కదా సార్, ఆ కింద కంటెంట్ ఉంది కదా కాపీరైట్ ఓనర్ తీసేశాడు అని చెప్పి, అది నా వీడియో. అది నా వీడియో పైన నాకు సపోర్ట్ చేసేవాడికి నేను ఎందుకు స్ట్రైక్ చేస్తాను సార్, అది మీకు చెప్తాను. దాని తర్వాత జరిగింది సార్, చెప్తాను మీకు. ఓకే, ఇలా చేసిన తర్వాత నాకంతా హేట్ ఆడడం స్టార్ట్ అయింది. నువ్వు ఇట్లా ఎంత చీప్ అనుకోలేదు నువ్వు అని చెప్పి. సో నేను ఆ కాల్ రికార్డింగ్స్ ఏవైతే వచ్చున్నాయో అవన్నీ పెట్టి నేను చీప్ అయితే, నేను అబద్ధం అయితే, ఈ మెయిల్స్ అబద్ధం ఉండాలి, ఈ కాల్ రికార్డింగ్స్ అబద్ధం ఉండాలి అని బయట పెట్టాను. ఇంకా ఆయన కాల్ చేసినాడు కంటిన్యూస్ గా, ఆయన రాజశేఖర్, ఇలా ఎందుకు చేస్తావు నువ్వు అని. ఇలా ఎందుకు చేస్తాను సార్, నా ఇమేజ్ మీ వీడియో చేసిన సైకిల్ చేసినా కదా, ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రైక్ సార్, ఇట్స్ అబౌట్ ద ఇమేజ్, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన నా క్యారెక్టర్ బ్యాట్ చేసి వెళ్ళిపోతే చూస్తూ మీ వ్యక్తిత్వాన్ని హననం చేశారు ఆయన. నన్ను అబద్ధాలు కూడా చేశాడు కదా సార్. జరిగేదంతా ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు అయితే నేను ఫ్రాడ్ చేస్తా అంటే నన్ను కుట్టి జైల్లో వేసేయండి, నేను కూర్చొని వేస్తా. నేను తప్పు చేయనప్పుడు నువ్వు మాడుకోనంతా సాల్వ్ అయిపోయిన తర్వాత జస్ట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ, కామ్గా ఉన్నప్పుడు ఇట్స్ ఓకే కాబట్టి కూడా వచ్చారు. దెన్ నేను వీడియో తీసి పెట్టిన తర్వాత ఇంకా గోల్ గోల్ అవుతానని ఎక్కువ అయిపోయింది. సో తర్వాత నేను ఈ స్ట్రైక్స్ ఎలా చేస్తున్నారు, ఫేక్ స్ట్రైక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు 300 మందికి స్ట్రైక్స్ చేశారు కదా, వాళ్ళలో చాలా మందికి అవగాహన ఉండదు. 4 years బ్యాక్ నన్ను ఇలాగే చేశారు. అనసూయ గారు నా మీద వేరే కంపెనీని యూజ్ చేసుకునేసి నా మీద స్ట్రైక్ చేశారు, ఇలా క్వశ్చన్ చేసినారు అనేసి. ఏంటి అనసూయకి మీకున్న ఆ వివాదం ఏంటి? దాంట్లో నేను ఒక 4 years బ్యాక్ వీడియో చేస్తున్నాను సార్. ఏమనంటే సేమ్ ఇలాగే డ్రామా లాగా ఉంటది, ఫనీ వీడియో. అంటే ఫనీ వీడియో అంటే ఒక సీరియస్ ఇష్యూని డ్రామాటిక్ గా చూపిస్తాను అనమాట. నేను దాని అడిగింది 2 క్వశ్చన్లే. ఆ వీడియో మొత్తానికి మెయిన్ సోల్ కాన్సెప్ట్ ఏముంటుందంటే 2 విషయాలే. మేడం మీరు ఫెమినిస్ట్ అంటారు, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి ఫైట్ చేస్తారంటారు, తప్పుగా మాడకూడదు, మగ పురుగులు అవి ఇవి అంతా మనం మాట్లాడతారు కదా, మంచి విషయమే. నిజంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించి మీరు ఫైట్ చేస్తే నించుకుంటున్నారు. అదే మీరు జబర్దస్త్ లాంటి షోల్లో ఫ్యామిలీ షో అన్న నేమ్ తో అడల్టరీలు, రేసిజంలు, డొమెస్టిక్ వైలెన్స్ లు, సెక్షువల్ కమెంట్స్, బిలో ద బెల్ట్ మాటలు, ఇవి తప్ప ఇంకేం ఉండవు జబర్దస్త్ జోకుల్లో. 90% అవే ఉంటాయి. అందులోనేమో ఫ్యామిలీ షో వల్ల వేసుకొని మాడతా జోకులు వేస్తా, ఆడవాళ్ళని కొడతా ఉండి ఈడు పిల్లలతో వాడు పిల్లలతో ఈడు వాడు ముగ్గురుతో ఈమె ఈడు ముగ్గురుతో ఆమె, ఇవే కదా జోకులు వేస్తా అంటే ఆడే కూర్చొని నవ్వుకుంటా ఉంటారే. మరి అప్పుడు గుర్తున్నావా మీకు మోరల్స్ ఎథిక్స్ అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, దానికి ఆమె డిఫెండింగ్ పాయింట్ ఏమి ఉండొచ్చు, అది స్క్రిప్ట్, అది నా ప్రొఫెషన్ కాబట్టి నా వృత్తి ధర్మం కాబట్టి నేను అవుతున్నాను అక్కడ అని చెప్పచ్చు. ఆమె డిఫెండ్ చేసుకోవాలంటే సరే అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఆడియో ఫంక్షన్ లో ఒక బూతుని మాడారు అనేసి నాకు ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి టీవీ 9 పోయి కూర్చోనేసి నాకు ఒళ్ళు మండిపోతుంది రగిలిపోతుంది కూర్చొని ఓ మాడారు కదా, బూతులు ఎట్లా ప్రమోట్ చేస్తారు మీరు అనుకుంటే క్వశ్చన్ చేసినారు కదా, బాధ్యత గల మనిషి మీరు, వెరీ గుడ్. కానీ అదే మీరు పూరి జగన్నాథ్ గారితో ఆడియో ఫంక్షన్ లో అది బాధ కదమ్మా బూతే అని మీ మొహాన్ని చెప్పినప్పుడు ఆయన క్వశ్చన్ చేసి కన్ఫర్మ్ చేయకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారే. మీ వరకు వస్తే మాత్రం రూల్స్ ఫాలో అవ్వరు, వేరే వాళ్ళు చెప్పడానికి మాత్రం రూల్స్ ఫాలో అవుతారా? మోరల్స్ అండ్ ఎథిక్స్ అనేవి అందరూ ఈక్వల్ గా ఉండాలి కదా అని క్వశ్చన్ చేసినాను సార్. మీరు ఆన్సర్ మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీరు ఆన్సర్ ఇవ్వాలి, లేదా ఇగ్నోర్ చేసేయాలి. అవును, ఇప్పుడు అనసూయ గారిని ఎంత సెక్షువల్ గా చూపిస్తా, ఎంత వల్గర్ గా మాడే వీడియోస్ ఎన్ని లేవు సార్ యూట్యూబ్ లో. ఆబ్జెక్టిఫై చేసేది, బాడీ పార్ట్స్ జూమ్ చేసి చూపించే వీడియోలు ఎన్ని లేవు, అవేవి ఎఫెక్ట్ కాదు. నేను క్వశ్చన్ చేసినానంట దాని గురించి. ఏంటి అనసూయ వ్యక్తిత్వం గురించి హననం చేస్తూ మీరు ఏదన్నా మీ ఛానల్లో వీడియోలు చేయడం జరిగిందా? నేను 4 years బ్యాక్ ఇదే క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్సే చేస్తూ అమ్మ మీరందరికీ మోరల్స్ చెప్పేటప్పుడు మీరు ఫాలో అవుతున్నారా అని అడిగాను సార్. అది విత్ ప్రూఫ్స్ అడిగాను. ఆ ప్రూఫ్స్ చూపించి ఏ క్లిప్ లో అయితే పూరి జగన్నాథ్ గారు ఆ మాట్లాడారో, ఏ క్లిప్ లో అయితే టీవీ 9 మీడియాలో కూర్చోందో, ఎక్కడైతే ఇన్స్టాగ్రామ్ లో కూర్చొని నీ బట్టలు చూడు ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నా, బట్టలు గుర్తు నీకే సంబంధం అని మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే పర్సన్ నాకేంటి నేను సెలబ్రిటీని అనసూయ భరద్వాజ్ బట్టలు కొంచెం ఇంకా పుట్టుకేసుకున్నానంటే నాకు కావాల్సిన పబ్లిసిటీ నాకు వచ్చేస్తుందని మాట్లాడు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లోకి వచ్చేసి నా బట్టల గురించి నీకెందుకు, నా బట్టల గురించి ఎట్లా మాట్లాడతారా ఆ మాడచ్చు.
ఈ హిపోక్రసీ స్టేట్మెంట్లు ఏవైతే వాటి గురించి నేను క్వశ్చన్ చేస్తా, వీడియో చేసినాను. దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఇవ్వాలి, లేదా ఇగ్నోర్ చేసేయచ్చు. బ్లాక్ డౌట్ మీడియా అనే ఒక ఎంసీఎన్ కంపెనీ ఉంది సార్, వాళ్ళ దగ్గర మూవీ రైట్స్ ఉన్నాయని చెప్పి నా వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే నాది ప్రతి వర్డ్ కి ఒక మీమ్ క్లిప్ ఉంటుంది. నేను మాట్లాడడానికి సింక్ అవుతూ ఒక మూవీ క్లిప్ పెడతా వస్తాను, మీమ్స్ కానీ జిఎఫ్స్ కానీ పెడతా వస్తాను. అందులో ఒక మూవీ క్లిప్, మూవీ రైట్స్ ఏ కంపెనీ వీళ్ళ దగ్గర, బ్లాక్ డౌట్ మీడియా వాళ్ళ దగ్గర ఆ మూవీ రైట్స్ ఉన్నాయి. నా మూవీని పైరసీ చేస్తున్నాడు అని చెప్పి వాడి స్ట్రైక్ ఇచ్చారు. నేను ఎలా పైరసీ చేశానన్నా, అది పైరసీ కాదు, పైరసీ వీడియో కదన్నా అనేసి నేను అప్పీల్ పెట్టుకొని మాట్లాడితే వాళ్ళు వచ్చి కాల్ చేశారు నాకు, మేడం హర్ట్ అయిపోయారు, పబ్లిక్ అపాలజీ కావాలి. దేనికి పబ్లిక్ అపాలజీ? ఏం తప్పు చేసినాను? నేను తప్పుగా ఏమైనా బూతులు ఏమైనా తిట్టుంటే పబ్లిక్ అపాలజీ నేనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయను. ఒకవేళ నేను సెక్షువల్ గా ఏమైనా మాట్లాడతారా, తప్పుగా ఏమైనా మాట్లాడితే యూట్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అప్లోడ్ చేయనివ్వదు. ఏం తప్పు చేసినా అంటే, మేడం వీడియో నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నువ్వు అడిగిన విధానం బాగాలేదు, నేను తప్పుగా బూతులు ఏమైనా మాట్లాడు, ఏ ఆర్గ్యుమెంట్ చేయొద్దు, ఆన్ కాల్ ని చాలా టర్మినేట్ చేస్తాను నేను. అలా చేస్తాను. అప్పుడు నాకు అవగాహన లేదు సార్, అప్పీల్ పెట్టుకోవచ్చు, అప్పుడు నాకు తెలియదు, 4 years బ్యాక్ కదా. లైక్ వెయిటింగ్. అది 4 గంటలు రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. అది కాదన్నా, కోపం దేనికన్నా కోపం, నేను అడిగింది తప్పేమని అడుగున్నానా అని చెప్పి పబ్లిక్ అవ్వాలి చెప్పాల్సిందే, లేదా చాలా టర్మినేట్ చేస్తాను అని చూసి నేను అది రికార్డ్ చేసి నేను చెప్పా, టర్మినేట్ చేసే నువ్వు టర్మినేట్ చేసి ఈ కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి, నేను సోషల్ మీడియాలో పెడతా, కొత్త ఛానల్ పెట్టుకుంటాను, లేదా మా ఫ్రెండ్స్ అడుగుతాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, అందరు వీడియోలు వేస్తారు దీని మీద, ఏం జరుగుతుందో మీ రౌడీజం తెలుస్తుంది ఇక్కడ అని చెప్పి. దానికి అవుతుంది, దానికి ఎందుకండి ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నారు? సరే నేను మేడంతో మాట్లాడతాను, నేను మీరు వీడియో పుల్ డౌన్ చేసేయండి, ఇంకోసారి అప్లోడ్ చేయొద్దండి, నేను చెప్తాను అని. ఇది కూడా తప్పే కదా సార్. మరి మీరు అప్పుడు ఆ వీడియో పుల్ డౌన్ చేశారా? చేశాను సార్. నేను గొడవలు పెట్టే గొడవలు పోయే మనిషిని కాదు సార్. నేను పుల్ డౌన్ చేశాను. పుల్ డౌన్ చేసి ఇంకా అది అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. నేను దాన్ని నా ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేసి పెట్టింది ఇప్పుడు నా వీడియోని. ఇంకా ఏ సెలబ్రిటీల దగ్గర నుంచి మీకు స్ట్రైక్స్ పడ్డాయి? అప్పుడు జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఈ ఇష్యూ. అంటే కేవలం అనసూయ భరద్వాజ్ దగ్గర నుంచి, అలాగే మంచు విష్ణు టీం దగ్గర నుంచే మీకు ఇప్పటి వరకు స్ట్రైక్స్ పడ్డాయా? ఇప్పుడు ఈ పాయింట్ మాడిన దానికి కూడా కారణం, ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు అనసూయ భరద్వాజ్ గారి పేరు ఎందుకు తీసినానంటే సార్, ఆమెకు మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చింది ఈ ఇష్యూలో, అందుకని ఆ పేరు ఆ ఇష్యూ చెప్పినాను అనమాట. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకంటే ఈ ఆరాం పేరు పెట్టుకుని వేసే నా మీద 2వ కేసు పెట్టారు. సో అందుకని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మంచు విష్ణు టీం మీ మీద ఆంధ్రాలో ఒక కేసు, తెలంగాణలో ఒక కేసు పెట్టారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు పెట్టారు కేసు మీ మీద? సో ఇలా నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడు తగ్గట్లేదు, వినట్లేదు, మాట్లాడు, ఆ వీడియో పెట్టిన వీడియో అంతా వెరైటీ వెళ్ళిపోతుంది అనేసి ఒక 1.5 వీక్ తర్వాత ఫ్రైడే ఈవినింగ్ ఇద్దరు పోలీసులు ఇంటికి వచ్చేస్తారు. ఎవ్రీడే నేను 9 to 10 నా గేమింగ్ ఛానల్లో నా పీపుల్ తో నేను సబ్స్క్రైబర్స్ తో మాట్లాడుతుంటాను సార్. ఓకే. సో ఆ టైంలో ఇంకా లైవ్ కి వెళ్ళబోతున్నా టైంలో వాళ్ళు వచ్చారు, ఇద్దరు పోలీసులు వచ్చారు. ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి నడువు బయలుదేరి లేసని, యాడికి బయలుదేరాలి, నేనేం చేసినాను, విషయం ఏం చెప్పండి సార్ మీరు అంటే, నీ మీద కేసు పెట్టారు అని. ఎవరు పెట్టారు? చెప్తాం లేపా. అదేం సార్ చెప్పాలి కదా, ఏదైనా ఎందుకు చేసినాను, ఎవరు కేసు పెట్టినారు, కేసు ఏంటి చెప్పారా మీరు నాకు కనీసం అంటే, వీళ్ళు గట్టిగా మారుతారు, రూల్స్ మారుతారు అనుకున్నారేమో, నాకు సిఐ గారు నంబర్ ఇస్తారు, మాడుకోవాలి అంటున్నారు. సిఐ గారు నంబర్ తీసుకుని చెప్పండి సార్ ఏంటి విషయం అంటే, నీ మీద కేసు పెట్టారు బాబు, మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. యూట్యూబ్ కి మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధం ఏంటి సార్? ఆయన ఎందుకు పెట్టారు సార్? ఆయనకే సంబంధం వస్తుంది దీంట్లో. మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీనికి ఎందుకు వస్తాడు? యూట్యూబ్ లో జరిగిన ఏ స్టేట్ లో పెట్టారు ఈ కేసు? ఆంధ్ర సార్, చంద్రగిరి. మీదెక్కడ? తిరుపతి సార్, పుట్టి పెరిగిన తిరుపతి అనేది. సో పెడితే ఏం కేసు పెట్టారు సార్ అంటే 2 సెక్షన్లు లేపాడు సార్. నా మీద ఒక కేసు లేదు, నా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోయింది లేదు, మాకు ఏం అవగాహన లేదు సార్ మాకు. సో అందుకనేసి ఐ వాస్ లైక్, సార్ ఏం సెక్షన్ పెట్టారంటే 2 సెక్షన్లు చెప్పారు సార్. ఇప్పుడే రావాల్సి ఉంటుందా అంటే రండి అన్నారు. సార్ నైట్ అయిపోయింది కదా సార్, రేపు మార్నింగ్ రావచ్చా అంటే, సార్ రేపు పొద్దున రాపో అని చెప్పాడు ఆయన. సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను లైవ్కి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చారు అంటే మా సబ్స్క్రైబర్స్ చెప్పారు నాకు, కావాలనే ఫ్రైడే ఈవినింగ్ పిలిపించారు నిన్ను, తీసుకెళ్ళి జైలు పడేస్తారు, సాటర్డే సండే నువ్వు ఒక లాయర్ పెట్టుకున్నా కూడా బెయిల్ తీసుకోవడానికి ఉండదు, మండే ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ 2 రోజులు ఆపరేషన్ నిన్ను కుమ్మి భయపెట్టి ఏం చేసినా కూడా నువ్వే భయపడి వాళ్ళు లొంగిపోతావు అనేసి ప్లాన్ చేస్తున్నారు అని. ఎవరు పోలీసులు చెప్పారు మీకు? లేదు, నా సబ్స్క్రైబర్స్ 9 to 10 నేను లైవ్కి వెళ్తా కదా, వెళ్ళిపోయిన తర్వాత నేను లైవ్కి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది అని మా వాళ్ళు చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళలో కొంతమంది అవగాహన ఉంది, వాళ్ళు చెప్పారు ఇంత ఉంటుందా దీంట్లో, సరే ఏం చేయాలి చెప్పండి, నేను వస్తాను చెప్పాను కదా సార్ కంటే, నువ్వు కమిట్మెంట్ ఇచ్చావు కదా పొద్దున వస్తాననేసి ఫస్ట్ రేపు పొద్దున ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకోవాలంటే, నాకు ఎవరు తెలియబ్బా అంటే, సరే ఒక పని చెయ్యి అనేసి వాళ్ళ నంబర్ ఇచ్చారు. ఈ లైవ్ మా ఫ్రెండ్ ఇంకో ఆయన వస్తున్నాడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడు పక్క రోజు పొద్దున వచ్చాడు, వచ్చి నేను తీసుకెళ్తాను, నాకు తెలిసిన లాయర్లు ఉన్నారులే అనేసి తీసుకెళ్లి మాడిన తర్వాత ఆయన ఉన్నాడు అనమాట, ప్లాన్ వాళ్ళు చెప్పింది కరెక్టే, నువ్వు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి కాల్ చేయించు, ఈ హెరాస్మెంట్ అనేది ఉండదు అని చెప్పి. అక్కడికి వెళ్ళి కాల్ చేపిస్తే, అయ్యో మీ వాళ్ళని తెలియదు సార్, సరే నేను
జస్ట్ 41 నోటీస్ ఇవ్వడానికి సార్ ఉమ్, కేసు పెట్టాడు కదా, పంపించాడు, 10 నిమిషాలు పంపించేస్తాను అని చెప్పారు. ఉమ్, సరే మా ఫ్రెండ్ కూడా నాతో పాటు వచ్చాడు, ఉమ్, దారంతా చెప్తూ వచ్చాడు, ఉమ్, షార్ట్ టెంపర్ ఏమన్నా ఉందా, నీ యాంగర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నీ కంట్రోల్ లో పెట్టుకో, ఉమ్, నీ ఇక్కడ నువ్వు ఆన్సర్ చేయాల్సింది జడ్జి గారికి, ఉమ్, ఈ పోలీసులకు కాదు, ఆ వచ్చే వాళ్ళకి కాదు. ఉమ్, ఏం మాట్లాడినా, నేను తిట్టినా, అక్కడికి కొట్టినా కూడా ఉమ్, స్టే కామ్ ఉమ్, కామ్గుండు. లా అన్నారు కదా, ఉమ్, రెస్పెక్ట్ ద లా, నేను కూడా రెస్పెక్ట్, వాళ్ళు లా ఫామ్ చేశారు కొంచెం, ఉమ్, మనం జడ్జి గారితో మాడుకున్నాం ఉమ్, అని చెప్పి. సరే ఓకే అనుకో, వాళ్ళు ప్రామిస్ చేయించుకొని కామ్గా ఉండాలని చెప్పి తీసుకెళ్ళాడు. ఉమ్, ఆడికి వెళ్ళిన తర్వాత నాకు రైటర్ రాస్తారు కదా సార్, డీటెయిల్స్ తీసుకుంటారు కదా, ఉమ్, అక్కడ కాస్ట్ అడిగాడు. ఉమ్, మాది ఎస్టీ, మేము ట్రైబల్స్ సార్. ఉమ్, మా నాన్న ఫస్ట్ మా ఫ్యామిలీ మొత్తంలోకి, మా బ్లడ్ లైన్ మొత్తానికి ఫస్ట్ చదువుకుంది మా నాన్నగారే. ఉమ్, సో ఎస్టీ అని చెప్పిన తర్వాత ఓకే వెయిట్ చేయండి లోపల అన్నారు. సీఏ గారు రూమ్ లో వెళ్ళి కూర్చున్నాము. Hmm. ఆయన రావడం ఏం రా, పెద్దోళ్ళతో పెట్టుకుంటావు నువ్వు, అంత పెద్దోళ్ళతో నీకేం రా పని, పెద్దోళ్ళు నిరాశ చేస్తున్నావు నువ్వు అని. ఉమ్. ఎప్పుడు నిరాశ చేసినాడు, నేనేమన్నాను, ముందు మీకు విషయం తెలుసా సార్ అంటే, ఆ సిఐ పేరేంటి? రామయ్య సార్, సీఏ Hmm. రామయ్య. ఉమ్, నేనేమన్నాను సార్, అసలు జరిగింది తెలుసా సార్ మీకు అంటే, ఏ మంచి విషయం ఒకటి పెట్టుకుంటావు నువ్వు అని. ఉమ్, నేను పెట్టుకోలేదండి, జనాల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, తప్పండి అని చెప్పిన ఇవన్నీ వస్తున్నాయి అంటే, Hmm. ఏం మాడుతున్నావు నువ్వు అన్నాడు. అంటే మీకు కేసు కూడా తెలియదు. ఉమ్. సరే వాళ్ళు ప్రూఫ్ ఇచ్చింటారు కదా సార్, నేను ఇంట్లో ఆ రోజు నైట్ ఇంతకీ మిమ్మల్ని అసలు పోలీసులు రమ్మంది 41A నోటీసులు ఇవ్వడానికి ఇవ్వడానికి నోటీసులు ఇచ్చారా, లేదంటే మిమ్మల్ని ఏదైనా చేశారా? కూర్చోబెట్టారు సార్. 2 గంటలకు కూర్చోమన్నారు. వాళ్ళు వస్తున్నారు, కేసు పెట్టిన వాళ్ళు వస్తున్నారు, ఇది మాడాలంటే కూర్చోమన్నారు. ఉమ్, 2 గంటలకు కూర్చున్నాను సార్. ఉమ్, ఈ లోపల నైట్ ముందు రోజు నైట్ 2 సెక్షన్స్ చెప్పారు కదా, ఉమ్, ఆ సెక్షన్స్ ఏంది అని చెక్ చేద్దాం అనేసి మా వాళ్ళతో లైవ్ లో ఉన్నప్పుడు చూడాలి ముందు ఏ సెక్షన్ పెట్టారు అన్నారు. ఉమ్, ఆ సెక్షన్స్ పెడితే ఫస్ట్ సెక్షన్ ఉమ్, ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ఉమ్, ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేసి పెట్టే కేసు అంట సార్. ఉమ్, మంచు విష్ణుది ప్రైవేట్ పార్ట్స్ నాకు ఎట్లా వస్తుంది సార్, ఉమ్. నాకేం అవసరం ప్రైవేట్ పార్ట్స్ చూడడానికి. అంటే మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ ని మీరు మీ ఛానల్లో పబ్లిష్ చేసినట్లుగా దాంట్లో మెన్షన్ చేసిందా? దాంట్లో ఫస్ట్ 66E అనేది అయితే ఉందో ఉమ్. అది మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ అని దాంట్లో మెన్షన్ చేసిందా? అది సార్ ఇప్పుడు నా మీద కేసు పెట్టిన దాంట్లో 2 సెక్షన్ పెట్టారు సార్. ఎఫ్ఐఆర్ కాపీ అది. ఉమ్, అందులో ఫస్ట్ సెక్షన్ అనేది ఉమ్, మీకు మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ పబ్లిష్ చేస్తే పెట్టే సెక్షన్. ఉమ్. రెండోది మనిషి యొక్క 66E. అది ఏంటో కూడా కింద రాశాను చూడండి. ఉమ్, సెకండ్ సెక్షన్ మనిషి యొక్క పాన్ వీడియోస్ అనేది రిలీజ్ చేస్తే పెట్టే సెక్షన్ 67. ఐటీ యాక్ట్. ఉమ్, ఈ 2 పెట్టి నా మీద కేసు బుక్ చేసినారు. ఉమ్, అప్పటి నాకు వాళ్ళు ఏం రాశారు ఏం తెలియదు కదా. ఉమ్, ఆ రోజు నేను చూస్తే ఏ సెక్షన్ లో చూస్తే ఇవి ఉమ్. మరి మంచి విషయం ప్రైవేట్ పార్ట్స్ నాకు ఎక్కడ వస్తాయి, మంచి విషయం పాన్ వీడియో నేను ఎప్పుడు రిలీజ్ చేసినాను, నాకు అర్థం కావట్లేదు రా అంటే ముందు వెళ్ళి చూడాలి. అంటే మా అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నటీనటులకు సంబంధించినటువంటి వల్గర్ వీడియోస్ ఏదైనా పబ్లిష్ చేస్తే ఆయన ఇచ్చుండొచ్చు కదా. పాసిబిలిటీ ఉంది కానీ నేను చేస్తున్నారు కదా ఉమ్, సార్. అందుకనేసి వెళ్ళినప్పుడు నేను అడిగాను ఉమ్, సీఏ గారు, ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు, 2 సెక్షన్లు పెట్టారు, ఉమ్, ప్రూఫ్ గా మీకు ఏదైనా ఇచ్చి ఉంటాడు కదా, ఉమ్, ప్రూఫ్ ఇస్తే కదా మీరు కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, అవును. ఏం పెట్టారండి అంటే ఇగో ఎన్ని లింకులు ఉన్నాయి చూడన్నాడు. ఉమ్, ఇప్పుడు లింకులు ఏమైనా చూసినా మీకు సార్ చూపించాలని చెప్పినాను. ఉమ్, ఆ లింకులు నేను ఏవైతే కాల్ రికార్డింగ్స్ పెట్టినాను, స్క్రీన్ షాట్స్ పెట్టినాను, ఆ వీడియోలు అవి. ఉమ్, నేను చెప్పాను సార్, మీరు కనీసం ఆ 5 వీడియోల్లో ఒక్క వీడియో ఓపెన్ చేస్తున్నా కూడా ఉమ్, ఎవడు అక్యూజ్డ్ ఎవడు విక్టిమ్ అనేది మీకు తెలిసి ఉంటుంది. ఉమ్, నన్ను హెరాస్ చేస్తున్నారు, ఇది హెరాస్మెంట్, జనాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు చేసిన వీడియోస్ కి ఉమ్, కనీసం ఓపెన్ చేయాలి కదా అంటే ఏం మాట్లాడతారు, ఏంది ఏమున్నాయి ఆ వీడియోలో అన్నారు. ఉమ్, అంటే మీరు వీడియోలు కూడా చూడలా. ఉమ్, సరే నేను చెప్తాను ఉన్నాను సరే విషయాన్ని మొత్తం చెప్తే ఉమ్, ఆయన పక్కన కానిస్టేబుల్ తో అంటున్నాడు, ఎందుకబ్బా పెద్దలు ఎట్ చేస్తారు, ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసినాను, ఉమ్, నేను అసలు వస్తున్నారు కూర్చో అనేసి. ఉమ్, అంటే మీరు కనీసం చూడకుండా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెళ్తారంటే కూర్చో వస్తున్నారు మాట్లాడలే కూర్చోవాలి. ఉమ్, నేను రూమ్ పెట్టడం నాది మా ఫ్రెండ్ ఫోన్ లాక్ వేసేస్తారు. ఉమ్, సీఏ గారు రూమ్ లో ఫోన్ అవ్వలేదు, ఇచ్చేయండి అని ఫోన్ తీసుకున్నారు. ఉమ్. వాళ్ళిద్దరు మాత్రం లోపలికి వచ్చి ఫోన్ వచ్చుకుంటా వచ్చి డైరెక్ట్ గానే ఇద్దరు కూడా మా అంటే ఇంట్లో ఫోన్ లాక్కోవడానికి వాళ్ళకి హక్కు లేదు కదా, మీరు మరి ప్రశ్నించలేదా సిఐని? రూల్ అన్నారు సార్. అది సీఏ లోపల సీఏ గారు రూమ్ లో పోవాలంటే ఫోన్ బయట పెట్టాలి. మీ ఫ్రెండ్ కి అంతలా తెలిసిన వాడు మరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళినప్పుడు, సిఐ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఫోన్ లాక్కోకూడదు అనేది ఉందనేది తెలియదా మీ ఫ్రెండ్ కి? తెలియదు సార్ నాకు. అంటే ఆ బయటప్పుడు ఆ రైటర్ అడిగారు ఫోన్ ఉన్నాయా, ఉన్నాయంటే ఇవ్వండి ఫోన్ బయట పెడతాం. లోపల బయట వచ్చింది అంటే సిఐతో మాట్లాడేటప్పుడు ఫోన్ ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? మీరు ఎందుకు ప్రశ్నించాలా? మీరు అన్ని ప్రశ్నిస్తున్నప్పుడు అది ఎందుకు ప్రశ్నించాలా? మరి నాకు తెలిసి ప్రశ్నిస్తా కదా సార్. ఇప్పుడు తెలుసు నాకు ఇంటికి వచ్చి మనుషులు ఎత్తుకెళ్ళిపోయే రైట్ ఉండదని తెలియదు సార్. ఉమ్, ఇప్పుడు ఆ రోజు నైట్ రూల్ ఇచ్చినప్పుడు లేదు బయలుదేరన్నారు, ఉమ్, బయట రూల్ ఉందేమో అనుకున్నాను నేను. ఉమ్, సెకండ్ కేసులో ఎత్తుకెళ్ళిపోయారు నన్ను. ఉమ్. అంటే మీరు యూట్యూబర్ కాబట్టి మీరు ఏదన్నా మళ్ళీ ఆయన మాట్లాడేటువంటి వీడియోని రికార్డ్ చేస్తారనే ఉద్దేశంతో మీ మొబైల్ ఫోన్ ని లోపలికి అలౌ చేయలేదా? వాళ్ళు చెప్పింది ఏంటంటే సీఏ గారు రూమ్ లో పోయేటప్పుడు ఫోన్ బయట రైటర్ దగ్గర పెట్టాలి, మీరు బయట వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఫోన్ మీకు ఇచ్చేస్తాం తీసుకోపోవచ్చు అని చెప్పారు. ఆల్రెడీ అది చాలా ఫోన్లు ఉన్నాయి. సో వాస్ లైక్ మేబీ ప్రోటోకాల్ ఏమో అని చెప్పి నేను పెట్టేశాను. లోపల పోయి కూర్చోన్నప్పుడు అందరూ అలాగే వస్తారు అనుకున్నాను నేను. వీళ్ళిద్దరు ఫోన్ వచ్చుకుంటా వచ్చే లోపల ఫోన్ తీసుకొని ఆ రూల్స్ వాళ్ళకి వర్తించమేమో. లోపల రావడం అమ్మ అక్క అనుకుంటా
చండాలమైన లాంగ్వేజ్ ఉమ్, మాడుకుంటూ కులాన్ని తిరిగి స్టార్ట్ చేసినాడు. Hmm. నువ్వు బతికేస్తావు ఆ కులం తక్కువ నా కొడుకు అద్దె ఇద్దరు అనుకుంటా వాళ్ళ బూట్లు లాగడానికి మనకి నువ్వు వాళ్ళతో పెట్టుకుంటావా అని. ఉమ్, నా కులం అసలు ఫస్ట్ ఇంకెక్కడ తెలిసింది, ఉమ్, నేను చెప్పింది ఆయనకి ఉమ్, రైటర్కి చెప్పినాను పోలీస్ దాంట్లో. 2 రోజుల తర్వాత నువ్వు వచ్చినావు, ఉమ్, ఈ గ్యాప్ లో నీకు తెలిసిపోయింది నా కులం ఏందో. ఉమ్, నువ్వు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టుకుంటా. ఉమ్, నేను చూస్తాను మా ఫ్రెండ్ పక్కన స్టేక్ చెప్తాను, అది తిట్టి అంతా అయిపోయినా కూర్చున్నాడు. ఉమ్, అంటే సీఏ గారు వస్తున్నాను, ఆయన టూత్ పిక్ పన్ను ఇక్కుంటున్నాడు ఆయన. ఉమ్, అరే నీ ఆఫీస్ లో ఇటు బూతులు మాత్రం తెస్తున్నారు, నోట్ కూర్చుంటే అరుస్తున్నారు, కనీసం రెస్పాండ్ అవ్వరా సార్. ఉమ్, సరే ఓకే లెటర్ సీ ఏమవుతుందో అనేసి నేను కాముకున్నాను. ఉమ్, అన్ని అయిపోయిన తర్వాత తిట్టి అయిపోయినాడు. ఒక 10 నిమిషాలు తిత్తనే ఉన్నాడు. ఉమ్, అయిపోయిన తర్వాత అయిపోయింది సార్, ఉమ్, ఇప్పుడు నేను ఏమన్నాను సార్ చెప్పండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, మంచు విష్ణువు నువ్వు ఏమన్నారా అన్నాడు. చెప్పండి సార్ ఏమన్నాను. ఉమ్, ఏమన్నా నేను బ్లాక్మెయిల్ చేయడం తప్పు, ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉన్నావు, ఉమ్, టాలీవుడ్ నీ సొంత వాడుకోవద్దు, పరువు తీయదు దాన్ని, లేదు నీ సొంత వాడిగా వాడుకోవాలంటే అటు నుంచి దిగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉండే అర్హత లేదు నీకు అన్నాను. ఉమ్, నువ్వు కూడా చెప్పడానికి అన్నాడు. ఉమ్, చేసే పనుల మీద డిపెండ్ అవుతుంది సార్, ప్రూఫ్ కాల్ రికార్డింగ్స్ ఒకవేళ నేను చేసి తప్ప అయితే మీ ఆఫీస్ నాకు ఎందుకు కాల్స్ వస్తున్నాయి సార్ అంటే, ఏ ఎక్కువ తక్కువ మాడదు నువ్వు, ఉమ్, మీ యూట్యూబ్ వీడియో కాదు ఇది లాజికల్ మాడుకోవడానికి, ఉమ్, మరి అది వీడియో డిలీట్ చేయాలి, ఉమ్, నేను చేస్తాను సార్, నేను ఉమ్. చేస్తాను సార్. అంటే సిఐ అడిగారా మిమ్మల్ని? సీఏ గారు ఏం మాట్లాడలేదు, కూర్చోన్నారు. హేమచంద్ర బాబు ఆయన ఇంకో నాయుడు ఎవరు వచ్చారు ఇద్దరు, ఉమ్, అందరూ అరుస్తున్నారు గట్టిగా. వాళ్ళు మిమ్మల్ని బూతులు తిట్టారు. బూతులు తిట్టడం కానీ, బెదిరింపులు కానీ, అరుపులు కానీ, డిలీట్ చేయమని కానీ ఇవన్నీ ఉమ్, నేను చెప్పాను. డిలీట్ చేస్తాను సార్, నేను ఉమ్, డిలీట్ చేస్తాను. నా వల్ల మన మంచు విష్ణు గారు మనోవేదనకు గురయ్యారు కదా, ఉమ్, నేను పబ్లిక్ అపాలజీ కూడా చెప్తాను. ఉమ్, కాకపోతే ఉమ్, అట్ ద సేమ్ టైం నా మీద నిందేశారు కదా, ఉమ్, ఇలాగా వీళ్ళు అబద్ధాలు కూరలేసి ఫాస్ట్ లీడర్లు ఇస్తారు ట్విట్టేసి వెళ్ళిపోయాడు కదా, ఉమ్, ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత ఉమ్, దానికి నాకు సారీ చెప్పాలని అడగట్లా. ఉమ్, ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఆయన ఒక ఖాందాను గౌరవం ఇవన్నీ ఉంటాయి, నాకు అర్థం అవుతుంది, ఈగోలు అన్నీ ఉంటాయి. ఉమ్, ఐ డోంట్ వాంట్ టు సే సారీ చెప్పు, నాకు అంత ఇమెచ్యూర్ మైండ్ అయితే కాదు నాకు, ఉమ్, నేనే ఐడియా ఇస్తాను. ఉమ్, మా టీం వెనకాల వాళ్ళు వేరే చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఉమ్, ఆ మిస్కమ్యూనికేషన్ లో సైకిల్ పడ్డ వాస్తవమే, ఉమ్, కొందరు వేరే వాళ్ళు పడపడం వాళ్ళు కూడా పడ్డాయి, ఉమ్, అలా ఎవరైతే సైకిల్ వేసారో వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, ఉమ్, ఇంకా జరగకుండా చూసుకుంటాము అని చెప్తే ఉమ్, నీకు గౌరవం ఉంటది, ఉమ్, నా మీద పడ్డ నిందా పోతుంది. ఉమ్, సో అలా చేసుకుందాం కదా, ఉమ్, నేను పబ్లిక్ అవ్వాలి చెప్తాను సార్, మీరు అనుకున్నాను సార్ ఉమ్, కానీ మీ టీం వాళ్ళు చేశారని చెప్పారు సార్, నాకు ఐఎమ్ సారీ సార్, నేను మిమ్మల్ని అనుకుని నేను మాడాను, నన్ను క్షమించాను, నేను పబ్లిక్ అవ్వాలి చెప్తా. ఉమ్, ఆయన నీకు సాటిస్ఫై అయిపోతుంది కదా, అంటే నీ గురించి మంచు విష్ణు ట్వీట్ చేయాలా, నా గురించి కదా ట్వీట్ చేశారు మంచు విష్ణు, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి, ఉమ్, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి మాత్రం అది రూల్స్ ఫాలో అవ్వవా ఉమ్, అంటే, నువ్వు నీ యూట్యూబ్ లో మాట్లాడుతూ మాడొద్దు. అరే నిజాలు మాట్లాడుతున్నాను సార్, నేను ఇప్పుడు నేను తీస్తానన్నా కదా అంటే, ఉమ్, ఆహా ఇప్పుడు నీకు మంచు విష్ణు ట్వీట్ చేయడం జరగదు, ఉమ్, అది జరగనప్పుడు ఇది జరగదు సార్. ఉమ్, ఆయన ఇంకా చూసినాడు, ఒక జస్టర్ లా చేసినాడు ఇట్ట. ఉమ్, సీఏ గారు లేచి ఓకే నాకు ఒక రౌండ్స్ టైం అవుతుంది, ఉమ్, నేను రౌండ్స్ చేసుకుంటాను, రౌండ్స్కి వెళ్తున్నాను నేను, ఉమ్, మీరు ఏమన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునేసి ఆ రైటర్ చెప్పేసి పోండి అని చెప్పినాడు. ఉమ్, సరే వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బయట అని తీసుకొచ్చిన స్టేషన్ లోపలే ఉమ్, కానిస్టేబుల్స్ ఉన్నారు, ఉమ్, ముఖం దాకా వచ్చి ఈ రోజు నుంచి ఉమ్, నా వల్ల గాని నా వాళ్ళ వల్ల గాని ఉమ్, నీకు గాని నీ వాళ్ళకి గాని ఉమ్, ఏమన్నా అయిపోయినా కూడా నాకు సంబంధం లేదు. ఉమ్, అసలు నేను మా ఫ్యామిలీని నన్ను చంపేస్తాను అనే తప్పు నేను ఏం చేసినా నాకు అర్థం కావట్లేదు. ఉమ్, అప్పుడు నేను రియాక్ట్ అవ్వలేదు సార్, చూసి అయిపోయింది కదా సార్, చెప్పాను కదా బయలుదేరండి అని చెప్పిన. అంటే మంచు విష్ణు టీం మిమ్మల్ని బెదిరిస్తూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మరి మంచు విష్ణు ఎప్పుడు స్పందించలేదా? మీతో మంచు విష్ణు డైరెక్ట్ గా మాట్లాడడం ఏదైనా చేశారా? లేదు సార్, ఇప్పుడు దాకా అసలు ఆయనకి తెలుసా వాళ్ళ టీం అలా ప్రవర్తించారని? సార్ ఇప్పుడు ఆయనకు తెలియదు అని మనం అనుకుంటే, హైపోథెటికల్ గా మనం అనుకుంటే ఆయన తెలియదు అనేసి, ఉమ్, ఆయన నా వీడియో చూసి ఉమ్, మొత్తం వినిన తర్వాతే కదా కింద ట్వీట్ వేసినాడు, ఉమ్, ఆ ట్వీట్ వేసిన తర్వాతే కదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చి కేసు పెట్టాడు. ఉమ్. ఇవి ఏవి ఆయన తెలివి కూడా జరిగిపోతున్నాయి సార్. అంటే మంచు విష్ణుని ఇందాక మీరు అన్నట్లుగా తన టీం మిస్లీడ్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది మంచు విష్ణు దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు కదా. 8 నెలల నుంచి వెళ్ళదా సార్. మీరు ఎప్పుడన్నా మంచు విష్ణుని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేశారా? ఈసారి ట్విట్టర్ లో నేను ట్వీట్ చేస్తూ మెన్షన్ చేస్తూ వచ్చాను సార్. దాంట్లో నేను ట్వీట్ చేస్తూ మెన్షన్ చేస్తూ వచ్చాను అనేసి నన్ను బ్లాక్ చేసి కూర్చున్నాను. మంచు విష్ణు హాస్ బ్లాక్ యూ, అది కూడా తెలివి కూడా జరిగిపోతుందా సార్. మంచు విష్ణు నన్ను బ్లాక్ చేయడము, అది కూడా ట్విట్టర్ హ్యాండిల్ కూడా వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, మీకు సంబంధం లేదు అనుంటుందా? మీకు సాఫ్ట్ కాపీలో ఉంది సార్ బ్లాక్ చేసి. సరే, ఆంధ్రప్రదేశ్ లో మీ మీద ఇలా మంచు విష్ణు టీం అయితే కేసు నమోదు చేయించారు, ఓకే. మరి తెలంగాణలో ఎవరు కేసు పెట్టారు మీ మీద? అప్పటికి ఈ కేసు అయింది సార్. చంపేసా బెదిరించారు అని అయిన తర్వాత నేను అడిగాను, దేనికి సార్ అంటే, ఇప్పుడు చంపేసేంత అవసరం ఏమొచ్చింది సార్ మీకు ఫ్యామిలీ అంటే, ఇంకా ఫస్ట్ ఏమన్నానంటే చెప్పేది అయిపోయింది కదా సార్, లా అన్నారు కదా,
కేసు బుక్ చేశారు కదా, లాలో మాడుకున్నాం కదా, జడ్జి గారు చెప్తారు కదా ప్రూఫ్ అన్ని ఉన్నాయి, మీరు ఎలిగేషన్ చేసి కేసు పెట్టారు, ఆ ప్రూఫ్ మీరు తీసుకోరండి, నా ప్రూఫ్ నేను తీసుకొస్తాను, జడ్జి గారు చెప్తారు, లెట్స్ రెస్పెక్ట్ లా, చంపేస్తాను ఫ్యామిలీ చేస్తాను, ఎందుకు సార్ అంటే కుటుంబాన్ని తీసుకొస్తావు మధ్యలోకి, ప్రాణాలను నిందించుకుంటావు, ఉండేది మొహం చూసుకోవాల్సింది ఏంటి, తిరగాల్సింది మా ముందే నువ్వు చూసుకో ఆలోచించుకోవాలి, బయలుదేరండి సార్ ఇప్పుడు ఇట్లా కాదు అనేసి ఆయన చెప్పాడు. అప్పుడు చెప్పింది ఇప్పుడు చేసినాడు సార్. ఇప్పుడు ఈ కేసు అయిపోద్ది అనుకోవద్దు, 4 డిఫరెంట్ ప్లేసుల్లో మా వాళ్ళు 4 డిఫరెంట్ కేసులు పెడతారు, జీవితాంతా తిప్పుతానే ఉంటాం. ఏ కంటెంట్ గురించి అయితే నువ్వు చేస్తానన్నావో ఆ కంటెంట్ ఎప్పటికీ చేయలేవు, నీకు నీ ఛానల్ నువ్వు నా కూడా గేమ్ ఎప్పుడు చేస్తారా నేను అని చెప్పి బయలుదేరండి సార్ నాలో మాడదాం అని చెప్పిన. ఆడికి అయిపోయింది. ఈ కేసు ఏం జరిగింది, ఏం కేసు పెట్టారు, స్టేషన్ లో ఏం జరిగింది, వీళ్ళని ఏమన్నారు, ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చి యూట్యూబ్ లో వీడియో తీసి పెట్టాను జనాల ముందు, ఇది జరుగుతోందండి, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి. ఇంకా అది ఇష్యూ పెద్ద అయిపోయింది, కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ డీటెయిల్స్ అని తీసి పెట్టాను సార్. ఆ తర్వాత ఎలా హెరాస్ చేస్తున్నారు అలా నేను పెట్టి ఒక 5 వీడియోస్ పెట్టున్నాను. తర్వాత ఒక 1.5 months 2 months తర్వాత మళ్ళీ ఇంటికి పోలీసులు వచ్చారు. ఈసారి 3 సివిల్ డ్రెస్ లో ఒక లోకల్ పోలీస్ ఒక యూనిఫామ్ లో వచ్చాడు. ఆయన లోకల్ పోలీస్ అని తెలియదు అప్పుడు నాకు. 4 పోలీసులు వచ్చారు, అందులో ఒక యూనిఫామ్ లో ఉన్నాడు, ఒక లేడీ ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్. లోపల రాడు ఆయన సాగర్ అంట కానిస్టేబుల్. ఆయన ఎవరు రావాడు, చంద్రరావు సార్ ఇక్కడ అని. నువ్వెవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు ఆయన. లోపల వచ్చి ఎవడు వాడు, నువ్వెవరన్నా అంటే ముందు చంద్రరావు ఎవడో చెప్పినా కదా నేనే అంటే లేదా పైకి. సరే అంత ముదిరిపోయింది నీకు, పెద్దవాళ్ళతో పెట్టుకుంటావు కేసులు విషయం చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద కేసు పెట్టినారు, అవును పెట్టినారు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 90 days లోపల చార్జ్ షీట్ వేయాలి కాబట్టి చార్జ్ షీట్ వేయడానికి వచ్చారా మీరు, తెలిసి నాకు కేసు పెట్టినారండి అంటే ఎడ కాదు తెలంగాణలో పెట్టినారు అని. పెట్టి చంద్రగిరిలో కదా, తెలంగాణ ఇంకో కేసు పెట్టినారు. ఎవరు పెట్టినారు నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకరు చెప్తారు. మరి తెలంగాణ నుంచి వచ్చింది ఎవరు? వీళ్ళే తెలంగాణ నుంచి. ఆయన పేరేంటి? సాగర్ కానిస్టేబుల్, ఇంకో కానిస్టేబుల్ సంబత్సరం, ఒక లేడీ ఎస్ఐ, ఈ ముగ్గురు టీం హైదరాబాద్ నుంచి ఒక స్క్వాడ్ వేసుకొని తిరుపతికి వచ్చారంట. హైదరాబాద్ లో ఏ స్టేషన్ లో పెట్టారు? బషీర్బాగ్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ సార్, సైబర్ క్రైమ్ నుంచి పెట్టారు. వచ్చేసి నీ మీద కేసు పెట్టినారు, నీకు చెప్పాల్సిన అవసరం లేదంటే నా మీద కేసు పెట్టినప్పుడు నాకు చెప్పండి, ఇంకోటి చెప్తాను నువ్వు ఎవరు కేసు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం తప్పు చేసినాడు చెప్పు నాకు. అవన్నీ కాదు, ముందు కెమెరా రికార్డ్ చేయండి అన్నాడు. పక్కన ఫోన్ ఆన్ చేసినాడు. ఆన్ చేసినాక నీ ఫోన్ దయట చూపించిన దీనిలో రికార్డ్ చేస్తావా, నీ ఫోన్ అనేది తీసుకోండి, దీన్ని ఎడిట్ యాడ్ చేస్తావు నువ్వు లోపల సిస్టమ్ లో సార్ చూపించు. లోపల తీసుకొని చూపించాను, ఇది నా సిస్టమ్, ఇది నా పీసీ, ఇక్కడ ఎడిట్ చేస్తాను, ఇది నా మైక్ అని చూపించిన తర్వాత అదేంది అన్నాడు. నాకు ఖరాబ్ పెడతారు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, డేటా ఏదైనా బ్యాకప్ పెట్టుకోవడానికి, మరి అది వైఫై రూటర్ సార్, ఇవి గేమింగ్ కన్సోల్ సార్. ఓకే ఎవరు ఆఫ్ చేశారు, వీడియో ఆఫ్ చేశారు, ఆఫ్ చేసినాడు. ఇంకా తర్వాత నుంచి ఇంకా ఇష్టం అమ్మ అక్క తిట్టుకుంటా తీసుకొని ఇవన్నీ సీజ్ చేసేయండి. దేన్ని సీజ్ చేస్తారు సార్ అంటే మేము చెక్ చేయాలి, చెక్ చేయండి కదా, మళ్ళీ సీజ్ ఎందుకు, వారంటీ చూపించారా? ఏమీ లేదు సార్, పేపర్ లేదు, ఏమీ లేదు, తీసుకెళ్ళిపోతాము అన్నప్పుడు నేను మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా అంటే ఆయన అన్నాడు, సాగర్ అన్నాడు తప్పు చేసినావా అని. లేదు ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. భయపడటం కదండి, అన్ని తీసుకెళ్ళిపోతానంటే దేనికి తీసుకెళ్ళిపోతారు అంటే సరే నోటీసులు ఇచ్చారా? ఏమీ లేదు సార్, నథింగ్. మరి అడగలేదా మీరు? మీరు ముందు ఒక కేసు ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, మీకు పోలీసులు మిమ్మల్ని పిలిచి 41A కింద నోటీసులు అయితే ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాతే విచారణకి రమ్మంటారు కదా, మీకు తెలుసు కదా అదంతా. మరి మీరు ప్రశ్నించలేదా సాగర్ని? ఎన్నిసార్లు సార్, కనీసం నాకు కేసు ఎందుకు చెప్పలేదు సార్. నాకు లాస్ట్ కాల్ మాడింది ఏంటంటే మరి వాళ్ళతో ఎలా వెళ్తారు అసలు మీరు? ఇంకేం చేస్తారు సార్, లాకెళ్ళి కూడా మాట్లాడతాను, బూతులు మాట్లాడుకుని తింటాను, మీద కొట్టడానికి వస్తా అంటే ఇంకేం చేయమంటున్నాను. ఉన్నది ఒకటి, నేను ఒంటరిగా ఉంటాను సార్ ఇంట్లో, మా ఫ్యామిలీ వాళ్ళతో సెపరేట్ ఉంటాను, నేను సెపరేట్ గా ఒకటే ఉంటాను ఇంట్లో. 4 వచ్చారు ఇంట్లోకి, కొంచెం గట్టిగా మాట్లాడుతూ మీదకి వస్తున్నారు. నాకు గట్టిగా మాడిన తర్వాతే బాబు ఇక్కడ పక్కనే ఒక పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్ ఉంది, మేము ఈ వస్తువులు తీసుకెళ్తాం, సైబర్ క్రైమ్ మేము నిన్ను కూడా తీసుకెళ్తాము. అంటే వేరే రాష్ట్రం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అంటే లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నారా మరి? అప్పుడు తెలిసింది ఆ స్టేషన్, ఇప్పుడు అప్పుడు తెలియదు కదా సార్ నాకు, ఇవే నాకు తెలియదు కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు తీసుకెళ్తాం, లోకల్ పొజిషన్ తీసుకెళ్తాం, ఈ సిపిలో చెక్ చేస్తాం, డేటా నీ హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ చెక్ చేసి నీ ఫోన్ చెక్ చేస్తాం. అక్కడ ఏ డేటా లేకపోతే ఇక్కడ మేమే తీసుకుని డ్రాప్ చేసి మేము వెళ్ళిపోతాం. సరే ఓకే అలాగే పదండి అని చెప్పినాను. అప్పుడు నేను మాట్లాడతా అంటే నువ్వు తప్పు చేయలే కదా, నువ్వు భయపడతాను, 10 నిమిషాలు పక్కన చెక్ చేస్తాం, వదిలేస్తాం, నువ్వు తప్పు చేస్తే భయపడాలి అన్నాడు. అవును తప్పు చేయలేదు, నేను బయలుదేరు కదా, సరే పోదాం కదా అని చెప్పినాను. అలా కార్లో తీసుకునేసి మేము డ్రాప్ చేస్తామని చెప్పి తీసుకొచ్చారు. లోపల రూమ్ లో కూర్చోను అని చెప్పారు, కూర్చోబెట్టారు. 45 minutes తర్వాత వచ్చి చెక్ చేసినాం, బయలుదేరదాం కదా బాబు అన్నారు. సరే చూస్తాను సార్ అంటే చూసినాం పద అన్నారు. అన్ని ఎక్కించుకొని నీ సిపి తీసుకున్న తర్వాత ఇలా పెట్టి ఇక్కడ నుంచో పెట్టారు. 14 కిలోలు సార్ సిపి ఉన్నది, మెటల్ బాడీ మొత్తం. అది అడిగాను, అప్పటికే ఇంట్లో అడిగాను, సార్ మీకు హార్డ్ డిస్క్ కావాలి, డేటా అని తీసిస్తా. సిపి మొత్తం 3.5 lakh నాకున్న, నేను జాబ్ చేసేవాడిని సార్ ముందు, ఆ రోజు వర్క్ చేసేవాడిని, చేసుకున్నాను.
సో నేను చేసి జాబ్ రిజైన్ చేసుకొని కంటెంట్ క్రియేటర్ అవ్వాలని వచ్చినా నేను. అప్పుడు నేను సంపాదించుకున్న ఫండ్స్ మొత్తం సిపి బిల్డ్ చేసుకున్నాను. సిపి మొత్తం మీకు ఎందుకండి, హార్డ్ డిస్క్ కావాలి తీస్తానంటే ఆయన సాగర్ కానిస్టేబుల్ అండి సార్, ముచ్చట్టుకుందబ్బా నాకు, చూడడానికి క్యూట్ గా ఉంది, బాగుంది, ముచ్చట్టుకుంది, నాకు కావాలి ఇది. ఏంది కావాలి? 3,500 లక్షలు, అది చిన్న వస్తువు, అది మీకు కావాల్సిన హార్డ్ డిస్క్ ఇస్తానంటే చెప్పినా కదా 10 నిమిషాలని తీసుకోమా సార్, ఓకే తీసుకొని వచ్చిన తర్వాత కూర్చో, లోపల కూర్చో, వెళ్ళిపోదాం మనం. రైట్ తీసుకుంటే మా ఇంటికి పోవాలి, లెఫ్ట్ తీసుకుంటే ఊర్లోకి వెళ్తాం సార్. బయటకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అదేం సార్ మా ఇల్లు ఆపక్క సార్ అంటే, ఇంటికే తీసుకెళ్తాం, నువ్వు ఉండాల్సిన ఇంటికే తీసుకెళ్తాం, నీ ఇంటికే తీసుకెళ్తాం పదా. ఎక్కడికి వెళ్తున్నాం సార్, నైట్ డ్రెస్ లో ఉన్నా నేను, కనీసం చెప్పకుండా చెప్పలేదు, మీరు 10 నిమిషాలు ఇంట్లో డ్రాప్ చేస్తా అన్నారు అంటే, ఎక్కువ మాట్లాడుతాను కూర్చో, 200 సార్లు అడుగుంటాను సార్, యాడికి వెళ్తున్నాం అని. నథింగ్, నవ్వుకుంటారు అసలు, దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐఎమ్ ఇనాడిబుల్. నేను వినపడట్లే వాళ్ళకి, ముగ్గురు జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు అంతా. నేను అడిగి సార్ యాడికి వెళ్తాం అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 టైం అడిగిన తర్వాత హైదరాబాద్. దేనికి సార్ అంటే, ఆడికి చెక్ చేస్తాం, చెక్ చేస్తాను కదా సార్ అంటే, అడిగే ఎక్కువ చెక్ చేస్తాం. సరే సార్ వెళ్దాం, నేను రానని చెప్పట్లేదు, నేను కోఆపరేట్ చేయని చెప్పట్లేదు, వెళ్దాం, కానీ నేను ఒంటరిగా ఉంటాను, ఈ ఇష్యూస్ ఆల్మోస్ట్ లైక్ 3 నుంచి ఫైట్ చేస్తున్నాను, మా నాన్న వాళ్ళకి ఆల్రెడీ టెన్షన్ గా ఉంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తున్నాను, ఆల్రెడీ ఒక కేసు పెట్టున్నారు, 2వ కేసు పెట్టినారు. ఒక సెకండ్ మా ఇంటి వాళ్ళని ఇంటిమేట్ చేస్తాను, వాళ్ళు పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, ఇలా వచ్చారు, నేను తీసుకెళ్తున్నారు, టెన్షన్ ఏం పడద్దు, పోలీసులతో ఉన్నా నేను, నన్ను ఎవరేం చేయలేదు, ఆడికి మీరు నేను అవసరం అయితే నేను కాల్ చేస్తాను, చెప్తాను సార్, ఒక 2 నిమిషాలు ఫోన్ ఇవ్వండి సార్ నాకంటే, నథింగ్. మళ్ళీ ఏం వినపడినట్టే 200 సార్లు నేను రిక్వెస్ట్ చేసుకుంటా, బేసిక్ థింగ్స్ సార్, ఫోన్ చేసుకోవడానికి, నా ఫోన్ లాగేసుకోండి. రేణుగుంట రైల్వే స్టేషన్ దాకా పోయిన తర్వాత 6:30 ట్రైన్ అన్నారు, బయట పెట్టేసాను, 4:30 వెళ్ళాం మేము స్టేషన్ కి. అప్పుడు 6:30 దాకా వెయిట్ చేయాలి. ఈ లోపల నేను అడిగి లాస్ట్ ఇంకా గట్టిగా అడిగాను నేను, లిటరల్ హెరాస్మెంట్ సార్ ఇది, చాలా ఇంట్లో జతుకు చేసి ఇంట్లో వాళ్ళు ఇంటిమేట్ చేయకుండా ఏమనుకోవాలి, వాళ్ళు ఎవరు జతుకు వెళ్ళిపోయారు అనుకోవాలి, పోలీసులే కదా, పోలీసుల దగ్గర ఉన్నా చెప్పడానికి ఏం సార్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లీగలే కదా, ఇది లీగల్ పికప్ అయితే కాదు కదా. అంటే నీకు 30 సెకండ్స్ టైం ఇస్తా, టైమర్ పెడతాను, నీకు 30 సెకండ్లు టైం ఇస్తా, ఈ 30 సెకండ్లో నీ ఊరికి ఫోన్ చేసుకునేసి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలి. 30 సెకండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ లాక్కునేస్తాను. ఇప్పుడు నాకు మా నాన్నకి యూట్యూబ్ అంటే తెలియదు, ఏమీ తెలియదు, ఆయన ఫోన్ చేసి హాయ్ హలో అంటే 10 సెకండ్లు అయిపోతుంది, ఇంకా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది, ఏమని మాడేది. అందుకని నాతో ఫస్ట్ వచ్చాడు కదా మా ఫ్రెండ్, ఆ అబ్బాయి కాల్ చేశాను నేను, కాల్ చేసి ఏం మాడద్దు చెప్పేది, నేను సెకండ్ కేసు బుక్ చేశానంట నా మీద, సేమ్ ఇష్యూ పైన. హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది, తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు లాయర్ దగ్గర తీసుకెళ్తావు గైడ్ చెయ్యి అని మాట్లాడితే ఫోన్ లాక్కునే సార్. అన్యాయం సార్ ఇది అంటే, మళ్ళీ ఫోన్ చేశారు అబ్బాయి. ఫోన్ చేసినప్పుడు ఈయన ఫోన్ ఎత్తాడు, సార్ ఎవరు సార్ మీరు అలా వెళ్ళిపోతారు, నోటీసులు లేకుండా సార్ అడిగాడు, మీ బ్యాచ్ నెంబర్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి. ఇంకా దానికైనా ఇగో హట్ అయిపోయేసి బ్యాచ్ నెంబర్ చెప్పాలి నీకు, రౌడీని అనుకుంటున్నావు నువ్వు, అత్తి నోటు కూర్చున్నాడు, తెలిసి ఫోన్ పెట్టేసినాడు. ఇంకా రెండు హైదరాబాద్ పోయేదాకా మీకు నా బ్యాచ్ నెంబర్ చెప్పాలా నేను, తప్పే ఉంది సార్ బ్యాచ్ నెంబర్ అడిగింది అంటారు, బ్యాచ్ నెంబర్ చెప్పాలి నేను, అంత బలిసిందా మీకు, మీరు పెద్ద పెద్దతో ఫైట్ చేస్తారు కదా, మీరు ఫైటర్లు కదా మీరు, చూద్దాం ఫైటింగ్ స్కిల్స్ చూద్దాం మనం కూడా అని చెప్పి. తిరుపతి నుంచి ఆడ బయట కూర్చోన్నప్పుడు ఒక అరగంట తర్వాత వాడు మా ఫ్రెండ్ మా నాన్న తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. ఆ నుంచి మా నాన్న ఫోన్ చేశారు మేడంకి, ఎస్ఐ మేడంకి కాల్ చేసి, నేను చంద్రదాస్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నా, లౌడ్ స్పీకర్ పెట్టారు, నేను కూర్చోనంటే, మేడం ఇలాగ మీరు తీసుకెళ్ళాలంటే ఎక్కడ చెప్పండి, నేను వస్తాను, వచ్చి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇష్యూ ఎందుకు తెలుసుకుందాము అని చెప్పి. అప్పుడు మేము రైలు కూడా బయట ఉన్నాము, 5 గంటలు 6:30 ట్రైన్, ఆమె లిటరల్లీ ఆన్ కాల్ అవదాలు మాట్లాడుతుంది. అదే మేము బయలుదేరేసాం సార్ హైదరాబాద్ కి, అది సగం జర్నీకి వచ్చేస్తున్నాం మేము, మీరు పని చేయండి రేపు పొద్దుకంతా మీరు స్టేషన్కి రండి అని. నేను చెప్తాను వెనకాల నుంచి, మేడం నేను అడల్ట్, మా ఫ్యామిలీ నేను లాగదండి, మా నాన్నకి సంబంధమే లేదు, మీకు నేను నా లాయర్ని పెట్టుకుంటా, నా ఫ్రెండ్ పెట్టుకుంటాను, నా ఫ్యామిలీ ఎందుకు లాగుతున్నాడు మధ్యలో, దీనికి ఆయన సంబంధం కూడా లేదు కదా యూట్యూబ్ కి, నేను మాట్లాడుకుంటాను, మీరు ఎందుకు రమ్మంటారు రాయండి అని చెప్పి. నథింగ్, నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసినారు ఫోన్. ఇప్పుడు మంచు విష్ణు మిమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారని చెప్తున్నారు, శారీరకంగా ఎలా హింసించారు? ఇప్పుడు అది వీలే సార్, పోయిన తర్వాత ఆ ట్రైన్ లో ఎక్కించిన తర్వాత చేతికి వేడి వేసినారు సార్, వేడి వేసి ఇలా కూర్చోవాలంట, నేను ఇలా కూర్చోవాలి, ఇక్కడ సిపియు పెడతారు 14 కిలోలు, కూర్చొని ఉంటే సార్ నొప్పిగా ఉంది సార్ నాకు, కిందనే పెడతారు సార్ తీసి అంటే, ఫైటర్ కదా నువ్వు, ఫైట్ చేస్తావు కదా, ఫైటింగ్ స్పిరిట్ ఉంది కదా నీకు, ఫైట్ చేయి సార్. వేడి లేదు ఎందుకు సార్, నేను సపోర్ట్ చేయకుండా మేము కోఆపరేట్ చేయట్లేదు, వేడి లేసారా, వేడి లేసి కూర్చోవాలంట, పెట్టుకొని ఉంటే చేయి వేడి పెట్టు అని వచ్చిపోరు అందరు ట్రైన్ లో అందరు చూడడానికి. సార్ ఇది లిటరల్ హెరాస్మెంట్ సార్, ఇది దేనికి సార్ పెట్టాలి వేడి, దేనికి సార్, నేను కోఆపరేట్ చేస్తా పారిపోవట్లేదు కదా సార్, ఇంట్లో వచ్చి చెప్పారు ఇప్పుడు ఒక మాట మాట్లాడి నేను వస్తాననేది అంటున్నాను, వేడి లేదు ప్రోటోకాల్ సార్, పెట్టి కూర్చోన్నాను, అట్టే పెట్టి కూర్చోబెట్టిన తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ సిపియు తీసారు కిందకి, సిపియు తీసి పెట్టిన తర్వాత పడుకునేటప్పుడు చేతి కట్టే బెడ్లు వేసి, పడుకునేటప్పుడు రాడ్ ఉంటుంది సైడ్ కి, ఈ చేతికో బెడ్లు దానికో బెడ్లు కట్టేసినారు, మళ్ళీ కాలుకి చైన్ పైన మెష్ లా ఉంటుంది కదా దానికి చైన్,
దేనికి కట్టేస్తా సార్ అంటే ఎక్కువ తక్కువ మాడడం అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ కాడ పడేస్తా పొద్దున్న దాకా మూసుకొని కూర్చోని. అరే దేనికి మాడుతున్నారన్నా, దేనికన్నా ఇంత హెరాస్ చేస్తున్నారు అని మాట్లాడుతా అంటే కూడా నవ్వుకుంటూ పోతున్నారు. దిగిన తర్వాత హైదరాబాద్ దిగిన తర్వాత స్టేషన్ పోతున్నాం కదా సార్, మేము క్యాబ్ లో పోయేటప్పుడు నేను ఇంకా ఫెడప్ ఇవన్నీ చూసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకుని తిడతాను, దారంతా తిడతాను అన్నారు. చెప్పాను మీరు పోలీసులుగా బిహేవ్ చేయట్లేదండి, నేనే పోలీసు అవుదాం అనుకునేసి ఎగ్జామ్ రాసినాను, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసి గ్రౌండ్ క్లియర్ చేసి మెయిన్స్ కూడా క్లియర్ చేసినాను. లాస్ట్ 0.1 సెకండ్ ఆఫ్ మెరిట్ ఆఫ్ గ్రౌండ్ లో నేను మిస్ అయింది. ఫస్ట్ లైఫ్ లో రాసిన ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అది. నేను పోలీసు అవుదాం అనుకున్నాను సార్, ఐ వాంటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్, బట్ ఇఫ్ దిస్ ఇస్ ద బిహేవియర్ ఐ డోంట్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అంటే తిరిగి రాపర్ రేట్లు ముఖాను. ఇప్పుడు ఓకేనా పోలీసు లాగా బిహేవ్ చేస్తున్నాను నేను, ఇట్టే మాట్లాడుకుంటే కార్లలో పడతాయి, ఇంకా చూసుకొని కూర్చోవాలనుకుంటే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ అంతా మాడుకుంటా కొట్టేది మనుషుల్ని. నేను ఏం చేసినట్టు అప్పటిదాకా ఆ టైం వరకు కూడా ఎవరు కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు, ఏ సెక్షన్ పెట్టారు, నథింగ్, ఏం చెప్పలేదు నాకు. చెప్దాం పదా సెషన్కి వెళ్తున్నాం కదా పదా అనుకుంటా. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక మూల గుట్కాలన్నీ కూర్చుంటారు సార్, ఆడ కుర్చీ వేసి ఆడ కూర్చోబెట్టాను నన్ను. మేడం ఒకసారి కూర్చో అని చెప్పి, సార్ ఏం కేసు చెప్పండి సార్ కనీసం నాకు, చెప్దాంలే కూర్చో. సిఐ మొదలత గారు వచ్చారు. పోయిన తర్వాత మేడం డైరెక్ట్ గా లేడీ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, ఉమెన్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, ఆడవాళ్ళని హింసిస్తావు నువ్వు. ఏ ఉమెన్ హింసించా నేను, ఎవరినే హెరాస్మెంట్ చేసినా నేను, ఏం జరిగింది ముందు చెప్పండి మేడం అంటే, నీకు తెలీదా అని. నిన్న నుంచి తెలియదు మేడం నాకు, వీళ్ళు ఎత్తుకొచ్చేసారు నన్ను, లిటరల్లీ ఏం రిపోర్ట్ లేదు ఏం లేదు, ఎత్తుకొచ్చారు, తెలియదు నాకు అని. ఇంకా ఆమె ఆలోచించు, స్మార్ట్ కదా నువ్వు, ఆలోచించు, రిలీ స్మార్ట్ కదా, గెస్ట్ చేయాలి. ముందు రోజు నైట్ ఇద్దరు మాడతా అనసూయ భరద్వాజ్ అని ఒక పేరు వచ్చింది వాళ్ళు మాడేటప్పుడు. ఐ ఫెల్ట్ లైక్ నేను ఆ వీడియోని అప్పుడు నాకు అవగాహన లేదు కదా, వీళ్ళు స్ట్రైక్ వేసి వీళ్ళు దీన్ని పుల్ అని చేయించింది. నేను దాన్ని మళ్ళీ వీళ్ళు ఫేక్ యూస్ పాలసీ అబ్యూస్ చేస్తున్నారు అనేసి ఆ వీడియోని మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాను. దాని ముందు మాట్లాడున్నాను, సార్ మీరు ఫేక్ యూస్ పాలసీ అబ్యూస్ చేస్తారు, అప్పుడు చేశారు, అప్పుడు నాకు అవగాహన లేదు, నేను భయపడి తీసేశాను. ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ పరంగానే ఉంది, దీనిలో ఏ బూతులు లేవు. నేను స్ట్రైట్ టు ద పాయింట్ క్వశ్చన్ అడుగున్నాను, మీకు ఈ వీడియో ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి. యూట్యూబ్ చేసింది అనుకో నేను ఒప్పుకుంటా, ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్ లేదనేసి, ఫేక్ యూస్ పాలసీ ఉందనేసి నేను అప్లోడ్ చేస్తున్నా. ఆ వీడియోలో ఒక పాయింట్ ఉంటుంది సార్, ఇప్పుడు వీళ్ళు సెక్షువల్ జోక్ వేస్తారు కదా జబర్దస్త్ అంతా కూర్చొనేసి ఏమన్నా మాట్లాడితే ఫస్ట్ డిఫెండింగ్ పాయింట్ అది స్క్రిప్టెడ్ ఇమాజినరీ క్యారెక్టర్స్ సంబంధం లేని విషయాలు అనేసి మాట్లాడతారు కదా ఫస్ట్ జబర్దస్త్ లో వచ్చే డిఫెండింగ్ పాయింట్. నా దాంట్లో కూడా డ్రామానే ఉంటుంది సార్, ఒక చిన్న 4th క్లాస్ పిల్లడు, ఒక మిడిల్ ఏజ్ పర్సన్, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్, వీళ్ళ మధ్యలో జరిగే కన్వర్జేషన్, ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఏదైనా ఉందంటే, ఒక కంటెంట్ ఏదైనా ఉందంటే అది ఎందుకు కంటెంట్ ఏ డిఫరెంట్ ఏజెస్ వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కన్వర్జేషన్ లో తెలుస్తుంది. ముగ్గురు లాస్ట్ రియలైజ్ అవుతారు. ఇది నా ప్రతి వీడియో నా కాన్సెప్ట్ ఇదే, ప్రతి వీడియోకి ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కంటెంట్ సెలక్షన్ అనేది మారుతుంది, టాక్సిక్ కంటెంట్ ఏదైతే ఉందో. అలా మారేటప్పుడు ఈ ఆజామ్ అనే క్యారెక్టర్, చిన్నపిల్లడు క్యారెక్టర్ పేరు ఆజామ్, ఆ ఆజామ్ అనే క్యారెక్టర్ పెద్ద మిడిల్ ఏజ్ పర్సన్. ఈ రోజు మన టాపిక్ అనసూయ అన్నప్పుడు ఆ బుడ్డోడు అంటాడు, మా అనసూయ డార్లింగ్ ఏమన్నా అన్నామంటే మిల్లు తగలబెట్టేస్తాను అంటాడు. దానికి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ వాడు చూపట్టుకునేసి అనసూయ అడంకాలతో ఉండవు, నువ్వు అనసూయ డార్లింగ్ నీకు మారేటప్పుడు ఆలోచించేది ఉండదా, వయసు చూసుకోబల్లే అనేసి వాడు తల మీద కొడతాడు. ఈ కన్వర్జేషన్ మొత్తంలో ఆ ఇమాజినరీ క్యారెక్టర్స్ మాడే దాంట్లో ఒక మధ్యలో తొడ అనే వర్డ్ ఉందంట, అది సెక్షువల్ హెరాస్మెంట్ అంట. సెక్షువల్ హెరాస్మెంట్ ఉమెన్ హింసించడం అని చెప్పి. మరి వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చే ఒక పాన్ క్లిప్, అబ్బాసీన్ వాళ్ళ పాన్ క్లిప్ ని ఆన్ ద నేమ్ ఆఫ్ కామెడీ, ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ షోస్ మా ఇళ్లలో మా చిన్నపిల్లల ముందు ప్లే చేస్తున్నారే మాకు, దాన్ని ఏమంటారు సార్, అది మిస్లీడింగ్ కదా అని చెప్పి నేను అడిగాను మేడం ని. అది సెక్షువల్ హెరాస్మెంట్ అయితే ఇది కాదా మేడం అని చెప్పి. అప్పుడు ఆమె నువ్వు కేసు పెట్టు అని. వెళ్ళాను మేడం, 6 నెలల నుంచి తిరుగుతున్నానండి, డిఎస్పీ గారికి ఏసీపీ గారికి వెళ్ళానండి, ప్రూఫ్లు, ఈమెయిల్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని తీసుకెళ్లి పెడితే పేపర్ ఇసిరి కొట్టి నీ దిక్కుంచో చెప్పు, దేనికి తీసుకోరండి కేసు, నీ కేసు తీసుకోనబ్బా నేను ఫైటర్ కదా నువ్వు, పోయి ఒక ప్రైవేట్ లాయర్ పెట్టుకొని ఆడ నుంచి కోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టాలి అని చెప్పి తీసుకొని రిపోర్ట్ తీసుకునిరా, ఆ రిపోర్ట్ తీసుకున్నాక నేను కేసు తీసుకుంటాను ఇది అని. లాయర్ దగ్గర కూడా వెళ్ళాను నేను. లాయర్ దగ్గరికి వెళ్తే ఎవరు ఆపోజిట్ లో మంచు విష్ణు వాళ్ళు సార్, 1,00,000 రూపాయలు అవుతుందమ్మా కేసు తీసుకోవడానికి, ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి, రూపాయలు లేదు నా దగ్గర, యాడికి పోవాలి సార్, ఈయనేమో కేసు తీసుకోవాలంటాడు. దేనికి తీసుకోరు సార్, వాళ్ళు కేసులు పెడితే అది ఏం ప్రూఫ్ లేకుండా కేసు వినకుండా తెలియకుండా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఇన్ని ప్రూఫ్లతో కాల్ రికార్డింగ్ పెడితే కేసు తీసుకోరా మీరు. నేను కానిస్టేబుల్ దగ్గర పోలేదు సార్, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను, చంద్రగిరి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి 45 minutes మాట్లాడాను, చూపిస్తే ఇసిరి కొట్టి బయలుదేరు. దేనికండి, నేను కామన్ మ్యాన్ కి ఉన్నవా సార్, లా ఉంది అందరు ఈక్వల్ అంటారు, ఇదే ఈక్వల్ అని చెప్పి అంత మాడాను. అది మీ ఆంధ్ర పోలీస్ ఇన్ఎఫిషియన్సీ అబ్బా, మా దగ్గర కేసు పెట్టారు, మేము కేసు బుక్ చేసినాము. ఏం కేసు పెట్టారు చెప్పండి మేడం ఒకసారి నాకు అంటే, ఇదే పెట్టారు ఆమె హెరాస్ చేస్తున్నాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ రిటర్న్ కంప్లైంట్ చూసాను సార్, అనసూయ గారికి సిగ్నేచర్ హ్యాండ్ రైటింగ్ కంప్లైంట్ చూసాను నేను.
సరే మేడం, ఓకే, ఇప్పుడు ఆమె మనోవేదన గురైంది ఉమ్, నా కట్టడం వల్ల, తీసుకోలేకపోయింది. ఉమ్, సరే నేను డిలీట్ చేస్తానండి, ఉమ్, నేను సారీ కూడా చెప్తానండి. ఉమ్, సరే దాంతోపాటు మంచు విష్ణు డిలీట్ చేయండి. ఉమ్, మా అనసూయ భరద్వాజ్కి మంచు విష్ణుకి సంబంధం ఏందండి? ఉమ్, అంటే నువ్వు రూల్స్ అన్ని వాడుతున్నావు నా దగ్గర, డిలీట్ చేసి పోతా ఉండు. ఉమ్, అవ్వదు మేడం, ఉమ్, దేని డిలీట్ చేయాలి చెప్పండి, నేను చేస్తాను. ఉమ్, ఆమె కూడా ఆల్మోస్ట్ అరగంట మాడింది. ఉమ్, నేను చెప్పాను, మీరు అన్నారు, నేను విన్నాను, ఉమ్, అది తప్పన్నారు, హెరాస్మెంట్ అన్నారు, ఉమ్, మీకు నాకు రైట్ లేదు. ఆమె మాత్రం మీడియాలో కూర్చొని ఎంత మాడచ్చు, ఎవరి గురించి ఎవరన్నా మాట్లాడచ్చు, ఉమ్. కామన్ మ్యాన్ మాడకూడదు సెలబ్రిటీస్ గురించి. సో అనసూయ భరద్వాజ్ గురించి మీరు చేసినటువంటి వీడియోలో అయితే మీరు తీసేస్తా అన్నారు, తీసేస్తాను. కానీ మంచు విష్ణుకి సంబంధించినటువంటి వీడియోలు తీసే పరిస్థితే లేదని చెప్పారు. లేదని చెప్పారు. మరి సిఐ ఏమన్నారు? మాట్లాడి తీ 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 అని మాట్లాడినా తీసేది లేదు అని చెప్పిన తర్వాత ఇక నేను కాదు రా అనేసి ఏసీపీ సార్ రూమ్ తీసుకెళ్ళారు. ఏసీపీ 2 చానుబాషా గారంట. ఉమ్, ఆయన తీసుకెళ్తే ఆయన రూమ్ లో పోవడమే ఉమ్, అంజోడక అంతే, అమ్మలు అక్కలు అనుకుంటా. ఉమ్, నువ్వు దారికారవారా గుండావారా నువ్వు? ఉమ్, నిన్ను ఆపడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా హీరోలు, యాంకర్లు, 32 మంది మా అసోసియేషన్లు ఇవన్నీ రావాలి నేను ఆపడానికి? ఉమ్, అంత గుండావా నువ్వు అని. ఉమ్, నేను సార్ నేను సామాన్య మనిషిని, ఉమ్, ఒక చిన్న యూట్యూబర్ని, ఉమ్, సొసైటీలో ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడం తప్పు అని మాడిన దానికి ఈ రోజు ఆంధ్రాలో ఒక కేసు, తెలంగాణలో మీరు ఇప్పుడు పెట్టిన కేసు వేసుకొని ముందు నిచ్చుకోవాలి. ఉమ్, ఏం తప్పు చేసిన మీరు చెప్పండి సార్ అంటే ఆయన కోపంగా ఆమె చూసినాడు. ఉమ్, ఆమె అవును సార్ అండి, ఉమ్, బయట వచ్చి నేను మాట్లాడతాను బయట పంపిస్తారు. ఉమ్, ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ పిలిచారు. ఉమ్, పిలిచిన తర్వాత ఎందుకు రాబోయే పెద్దలతో నీకు ఉమ్, ఆ వీడియో డిలీట్ చేసి పోతా ఉండు అన్నాడు. ఉమ్, చేస్తాను సార్, కానీ ఎందుకో చెప్పండి. ఉమ్, కానీ అంటే ఇప్పుడు డిలీట్ చేసే పరిస్థితి కూడా లేదండి, ఉమ్, ఎందుకంటే నాకు ఇచ్చిన 45 నోటీస్ ఏదైతే ఉందో ఉమ్, దాంట్లో నీట్ గా రాస్తున్నారు, ఇవి ప్రూఫ్లు గా ఉన్నాయి, ప్రూఫ్లు నువ్వు హ్యాంపర్ చేయకూడదు, ఎటువంటి కరెక్షన్స్ కానీ డిలీషన్స్ కానీ చేయకూడదు, నువ్వు ఉమ్, ఈ కోర్టులో సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్ అని చెప్పున్నారు. వాళ్ళ మీద అక్యూజ్ చేసిన లింకులు అవి, ఉమ్, అవి డిలీట్ చేస్తే అక్కడ నేను లా ఉల్లంఘించిన అవుతాను ఉమ్, కాబట్టి చేయడానికి లేస్తారండి. ఉమ్, రూల్స్ మాడతారు ఇటు కాదు కానీ బయట పంపించేయండి, మనం ఆడదాం, చేయాల్సింది చేద్దాం, మనం బయట పంపించాను, ఉమ్, చేయండి సార్ అని బయట వచ్చాను. ఉమ్, తర్వాత మా నాన్న పిలిపించారు. ఉమ్, మా నాన్నగారు పొద్దున కొంత వచ్చారు, రమ్మని చెప్పింది కదా మేడం, వచ్చారు. మా నాన్న బయట కూర్చోబెట్టున్నారు. ఆయన 4 సార్లు కలవడానికి వస్తే 4 సార్లు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ఉమ్, దూరదర్శన్లో వర్క్ చేస్తారు, ఆయన కూడా మీడియాని. ఉమ్, బయట పోయి కూర్చో, నీ ఇల్లు అనుకున్నావు నువ్వు అనుకుంటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పెద్ద ఆయన కూడా చూడకుండా, వీళ్ళు చిన్నోళ్ళు, ఉమ్, 25-30 ఉంటుంది వీళ్ళకి, ఉమ్, పెద్ద ఆయన కూడా లేకుండా ఏం రా నీ ఇల్లు అనుకున్నావా, ఇష్టం వచ్చినట్టు వస్తాను బయట కూర్చోవాలి. ఆయన రమ్మన్నారు, ఉమ్, లోపలికి వస్తే మళ్ళీ తిరిగి పంపించాడు. ఉమ్, అయిన తర్వాత సీఏ మేడం లోపల రా అనుకుంది. లోపల పోయిన తర్వాత తలిపేస్తే ఉమ్, లోపల అడిచినప్పుడు బయట కనిపిస్తున్నాయి సార్ నాకు. ఉమ్. అంటే మీ కులాన్ని దూషిస్తూ మిమ్మల్ని ఇంతమంది అధికారులు మీ మీద అంటే దుర్భాషలాడుతూ ఉంటే మరి మీకు చట్టం ఒక వెసులుబాటు కల్పించింది కదా, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? దాంట్లో వాస్తవాలు ఉంటే ఎందుకు చేయలేదు మీరు? ఎత్తుకొచ్చారు కదా సార్ నేను అప్పుడు ఉన్నా కదా నేను. దాని తర్వాత అయినా చేయొచ్చు కదా. దాని తర్వాత నేను వెళ్ళాలని ట్రై చేస్తే ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన 1 లక్ష అడిగాడు కేసు తీసుకోవడానికి, ముందుకు పోవడానికి. ఆ తర్వాత ఉదరంలో పోయే మాడాలన్నా కూడా డబ్బులు లేకుండా పని జరగదు అనేసి మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో చెప్పినాడు. నీకు ఆన్ పేపర్ ఉండేది, ఆన్ లాస్ ఉండేవి, రియాలిటీ అనేది వేరు. నువ్వు సినిమాలో చూసుకొని కళ్ళు తెచ్చుకోవద్దు, ఇంత సోషల్ సర్వీస్ లేరీడా ఇప్పుడు దాకా జరుగుతుంటే ఓపెన్ గా 4 నుంచి ఫైట్ చేస్తున్నావే, ఒక్కడ ముందుకు వచ్చాడా? సినిమా ఇండస్ట్రీ ముందంతా జరుగుతుంది కదా, ఫేస్ ఆఫ్ టాలీవుడ్ కదా ఆయన నువ్వు ఇండివిజువల్ పెట్టలేదు. క్వశ్చన్ టాలీవుడ్ అనేది టాలీవుడ్ క్వశ్చన్ చేస్తా మాడాను సార్. ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ ఫాదర్ డాటర్ గురించి తప్పుగా మాడినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ముందుకు వచ్చి సీఎం గారి దగ్గర తీసుకెళ్లి రియాక్ట్ అయ్యి 8 కేసులు పెట్టి జైలు వేసేదాకా మీరు వదలలేదే. అప్పుడు అంటప్పుడు మీ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉండే ఆయన కామన్ మ్యాన్ 8 నెలలుగా అరెస్ట్ చేస్తున్నాడే, మీరు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వరా సార్? అంత భయం ఉంటుందా మనిషికి? పోనీ అలిగేషన్ చేస్తానా? లేదు కదా, విత్ ప్రూఫ్ చూపిస్తాను కదా, కాల్ రికార్డింగ్స్, మెయిల్స్, ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను కదా, ఒక్కడికి ధైర్యం లేదా? ఎవడన్నా ఏదైనా మూవీ అంటే మాత్రం రెడీగా వచ్చేసి కూర్చొని సినిమా ఫిల్మ్ క్రిటిక్స్ అనే పేరుతో చేస్తారు, కొంతమంది గ్యాంగ్ వస్తారు ఫిల్మ్ క్రిటిక్స్ అనేసి, అట్ట మాడతారు ఇట్ట మాడతారని ఆయన అడగరా ఇప్పుడు? మాకు మాత్రం రూల్స్ వస్తాయి అని చెప్పి నేను క్వశ్చన్ చేసి పెట్టున్నాను సార్. ఒక్కడికి ధైర్యం లేదా అండి మీలో అని చెప్పి మాడతా, దానికి రెస్పాండ్ అయ్యారా? సో అండర్స్టాండ్ రియాలిటీ. నీ దగ్గర డబ్బులు లేకపోతే పని జరగదు అని. డబ్బులు ఏడలేదు సార్ నా దగ్గర, డబ్బులు 1 రూపాయి. ఏసీపీ ఏమన్నారు మరి మీ ఫాదర్ని పిలిపించి? ఫస్ట్ సిఐ గారు ఇష్టం వచ్చినట్టు మాడేసి డోర్ తీస్తే మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కంట్లో నీళ్ళు చూసాను సార్. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా మా నాన్న కంట్లో నీళ్ళు చూడలేదు. వెరీ స్ట్రాంగ్ పర్సన్. అట్లాంటి డోర్ తీస్తే కంట్లో నీళ్ళు పెట్టుకొని చూస్తాను మా నాన్న. ఆ డోర్ తీసుకుని మా నాన్న వచ్చినప్పుడు ఆ రోజు మా నాన్న కంట్లో నీళ్ళు చూసినాను సార్. చూసిన తర్వాత ఇంకా మాడదామని ముందుకు పోతా అంటే హీస్ లైక్ వెయిట్ చేయి అనేసి ఏసీబీ రూమ్ పోతా. ఏసీ రూమ్ పోయి ఇంకో 2 మినిట్స్ ఇంకా నాన్న బయట వచ్చేసి ఒక మనిషిని మీరు ఇప్పుడు ఎందుకు కంటతాడు పెడుతున్నారు? అంటే మీరు నిజంగా అంటే అంత బాధ పెట్టారు మిమ్మల్ని సార్? ఇప్పుడు నేను నాతో ఫైట్ చేయాలంటే అంత ఫైట్ చేయండి సార్.
ఎంత దూరంలో ఫైట్ చేస్తా. నేను మాట వినట్లేదు అనేసి, నేను తగ్గట్లేదు అనేసి మా నాన్నను లాగి ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేసి మా నాన్న నా కళ్ళ ముందు బూతులు తిట్టుకుంటా, ఆయన కట్లో నీళ్లు పెట్టేసి నన్ను వేసుకొని నన్ను ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయాలనేసి ధైర్యంగా ఫైట్ చేయాలి కదా సార్. లా ఏం సార్ లా ఇది? మా నాన్నకి ఏ సంబంధం సార్ అసలు? ఆయన 50 ఏళ్ళు పైన సార్ ఆయనకి. దీని తర్వాత జరిగింది ఇంకా దారుణం సార్. అసలు చెప్పిన తర్వాత ఆయన బయట తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక మనిషి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హ్యూమిలేషన్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసి బయట తీసుకొచ్చిన తర్వాత మా నాన్న దగ్గరకు వచ్చి నీకు దండం పెడతాను రా, ప్లీజ్ రా, మనం గెలిచే ఫైట్ కాదురా ఇది. నా కొడుకు తప్పు చేయలేదు, చేయడు నాకు తెలుసు, కానీ ఆపోజిట్ లో ఉండే మనుషులు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు, నా కొడుకుని నేను కాపాడుకోవాలంటే వేరే దారి లేదని కూర్చొని నేను తప్పు చేయలేదు నా అంటే తప్పు నాకు తెలుసురా, ఏం చేస్తావు? వాళ్ళతో ఫైట్ చేస్తావా? ఏం జరుగుతుంది చుట్టుపక్కల? ఇది చుట్టుపక్కల జరిగినంత న్యాయం అనిపిస్తుందా నీకు? నేను ఎందుకు నిలుచుకోను ఆయన, ఎందుకు మాట్లాడతాను, ఏం చేయమంటావు అంటే ఏసీపీ గారు నాకు ఆఫర్ ఇచ్చారు, మనం చేసిన వాటి పంపించేస్తారంట, కేసులు కూడా ఇచ్చేస్తారంట, ప్రాపర్టీ ఇచ్చేస్తారంట, మన పట్టు మనం బతకచ్చంట అని. ఏం చేయాలంట అంటే వీడియోలన్నీ డిలీట్ చేసి ఆ వీడియో డిలీట్ చేస్తే పంపించేస్తారంట. నా ఫస్ట్ రోజు నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క మాట నిజం లేదు, అన్ని అబద్ధాలే. సో నమ్మద్దాను, నా మాట ఏందన్నా అంటే నాకుండేది ఒక కొడుకు, ఆయన్ని కాపాడుకోవడం నేను ఏమైనా చేస్తా. సో నాకు ఏసీపీ లెవెల్లో ఉండే ఆయన అబద్ధాలు చెప్పడు కదరా, కానిస్టేబుల్ చెప్పినానంటే నువ్వు అనొచ్చు, ఏసీపీ గారు అబద్ధాలు చెప్తారా? చేయరా ప్లీజ్ రా అని. నేనైతే డిలీట్ చేయను, ఎందుకంత ముందుకు ఉన్నావు అన్నాడు. నా ఇప్పుడు చెప్తే ఒకటే సార్, నేను డిలీట్ చేసి నేను సారీ చెప్పాలనుకుంటే ఇదేమో వద్దండి సార్, నెక్స్ట్ టైం నుంచి రౌడీజం అవుతుంది. ఒక మూవీ వాళ్ళు వస్తారు, ఒక క్రియేటర్కి స్ట్రైక్ వేస్తాడు, మర్యాద నా మూవీ స్ట్రైక్ కూడా వేయడు, నా మూవీ ప్రమోట్ చేయంటాడు. ఆయన చేయను అనుకో, నీలాగే ఒకడు ఎగిరినాడు చంద్రహాస్ అనేసి, ఆయన ఏం చేసిన తెలుసు కదా నీకు, రోడ్డు మీద లాగాను మూసుకొని ప్రమోట్ చేయాలంటే వాడు ప్రమోట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ అక్కడ లైఫ్ లాంగ్ ఎగ్జాంపుల్ గా ఉంటా. ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా నిలబడితే ఇలా ప్రమోట్ చేసి రౌడీజం చేయడానికి వచ్చినోడికి లా అనేసి కేసులు వీటన్ని బెదిరించినా కూడా ఆయన 41A నోటీసులలో ఆ అంశాన్ని మెన్షన్ చేస్తుందని మీ ఫాదర్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? మరి ఏమని సార్ ఈ వీడియోస్ ని ట్యాంపర్ చేయకూడదు, తీసేయకూడదు చెప్పాల్సిన లా వాళ్ళతో మాడా కదా, మన అంత లా ఎక్స్ప్లెయిన్ అంటే మీ ఫాదర్ కూడా నాన్న మనం ఇలా తీసేస్తే మనకే ఇబ్బంది అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మరి ఆ టైంలో మా నాన్న చూసిన తర్వాత ఐ వాస్ నాట్ ఏబుల్ టు టాక్ సార్, నాకు ఏం చెప్పాలి కుదరదు, నేను చేయను చెప్పినాను, చేయనని చెప్తున్నాను, చేయని చెప్పినాను. అదే అట్లా కాదురా నాన్న చెప్తూ వచ్చాడు. అండ్ నేను లా టెక్నికల్ టర్మ్స్ మాడి ఎక్స్ప్లెయిన్ చేసి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ లేదు సార్, ఎమోషనల్లీ వాస్ కంప్లీట్లీ బ్రోకెన్. అయిన తర్వాత బయట తీసుకొచ్చి మన అంతా డిలీట్ చేపిస్తా అని చెప్పినారు. నేను చేయను అని చెప్పి కూర్చున్నాక ఆయన పోయి మాడాడు. మళ్ళీ మాడిన తర్వాత సరే పోయేసి నీ కొడుకు బెయిల్ తీసుకున్నా, బెయిల్ తెచ్చుకోపో, నీ కొడుకు నేను జైల్లో వేస్తామని చెప్పి. జైల్లో ఎందుకు వేస్తారు సార్? నేను తప్పించుకొని పారిపోతానంటే జైల్లో వేయాలి. ఏం జైల్లో ఎందుకు వేస్తారు సార్ అంటే వచ్చిన తర్వాత ఆయన వాస్ లైక్ ఈ అబ్బాయి తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్లు చేయించేయండి, ప్రిజనర్స్ బుక్ లో ఎక్కిచ్చేయండి, జైల్లో పెడతారు రాత్రికి. తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ అయిపోయినాయి నాకు, మెడికల్ చేసిన తీసుకుని ప్రిజనర్స్ బుక్ లో రాస్తా అంటే టెస్ట్ వచ్చేసింది మరి ఆయనకి. సార్ నేను తెస్తాను సార్, బెయిల్ తెస్తాను సార్ అనేసి బయట వర్షం పడతా అంటే చెప్పాను, ఆయనకి ఆస్తమా ఉంది సార్, బయట పెద్ద వర్షం వస్తుంది, కొంచెంసేపు టైం ఇవ్వండి అంటే నీ కొడుకు నీకు కావాలంటే పోయి బెయిల్ తీసుకొని రా. ఇంకా ఆయన వర్షంలో తడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయేసి ఆయన ఊరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది లేదు, ఆయన వర్షం తడుచుకుంటూ 2 గంటలు తడిసిన తర్వాత వచ్చి ఆయన నుంచుకొని ఊపిరి అడక్క తీసుకుంటా అంటే దేనికి సార్ ఆయనకి ఇవన్నీ ఆ ఏజ్ లో? ఆడ ఎమోషనల్లీ బ్రేక్ అయిపోయాను సార్. నేను సావని ఏమైనా చేసుకోని నాన్న వద్దు అనేసి చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి వీడియో డిలీట్ చేయడం, నేను చేయను, నువ్వు చేసుకోవాలంటే అంటే సరే పాస్వర్డ్ లేవు, మెయిల్ ఐడి లేవు, రికవరీ ఈమెయిల్ ఐడి లేవు, ఓటీపీ లేవు, సిమ్ కార్డు లేవు, అన్నీ తీసేసుకొని చూస్తా ఉన్నాను. ఆయనకి ఆ వీడియోలు ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ పోతున్నాడు నావన్నీ తీసుకొని. అరే నేను చెప్పాను అందులో 2-3 వీడియోలు ఉన్నాయన్న, అందులో స్పాన్సర్స్ ఉన్నారు, నా సబ్స్క్రైబర్లే స్పాన్సర్స్ గా వచ్చారు, నాకు ఈ లీగల్ మ్యాటర్ కి ఫైట్ అవసరం అనేసి వచ్చున్నారు. సో ఒక స్పాన్సర్ ఒక వీడియో పెట్టిన తర్వాత డిలీట్ చేసే ముందు ఇంటిమేట్ చేయాలి, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, డిలీట్ చేసేస్తాను, నేను చేస్తా, వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేస్తా అన్న, ఫ్యూచర్ లో నేను వీడియో చేస్తాను, అక్కడ మీకు ఫ్రీగా స్పాన్సర్ చేస్తాను, ఇదే పార్ట్ నేను పెడతాను అని టైం ఇస్తానన్నా. అప్పులు పాలు అయిపోతాను, డిలీట్ చేస్తే వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చామంటారు, నా క్రెడిట్ కార్డ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో కట్టుకోవడానికి అయిపోయింది, డబ్బులు లేవు నా దగ్గర. అంటే ఎందుకంటే టెన్షన్, ఒక పని చేద్దాం, ఛానల్ డిలీట్ చేద్దామా, తలకాయ పోద్ది అంట. 9 సంవత్సరాల కష్టం అన్న అది, నీ జస్ట్ నీ ఈగో హర్ట్ అయింది అనేసి వేరే ఎవరికో ఈగో సాటిస్ఫై చేయడానికి ఛానల్ డిలీట్ చేస్తావా అంటే డిలీట్ మీద వేలు పెట్టుకోన్నాడు సార్. నేను కంట్రోల్ పెట్టుకొని చూస్తా ఉన్నాను, ఇంకొకని వదిలే అబ్బా డిలీట్ చేసిన వీడియోలు. నా ఛానల్ మీద నాకు దయ చూపిస్తారు, నా ఛానల్ డిలీట్ చేయకుండా ఉండడానికి. వీడియో డిలీట్ చేసి నా ఫోన్ తీసుకునేసి నా సిస్టమ్ డ్రైవ్ హార్డ్ డిస్క్ అన్ని తీసుకునేసి నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్ అన్ని చెక్ చేసుకుని అన్ని డిలీట్ చేశారు. ఎక్కడ మంచు విష్ణు అనే పేరు అన్న ఉన్నా కూడా మొత్తాన్ని లేకుండా మొత్తం డిలీట్ చేశారు. ఇప్పుడు చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్ని డిలీట్ చేసి ఇప్పుడు బయలుదేరండి.
మా నాన్నేమో అదేం సార్ అది కేసులు కూడా వేస్తా అన్నారు, ప్రాపర్టీస్ ఇస్తా అన్నారు, పంపించేస్తా అన్నారు అంటే, ఇంతకీ మంచు విష్ణు టీం గానీ మంచు విష్ణు గానీ మీ ఆస్తులు లాక్కున్నారు అంటూ మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏ రకంగా లాక్కున్నారు? నా సిపియు సార్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత 3.5 లక్షలు సార్ సిపియు నాది, ఉమ్, నా మొబైల్ ఫోన్స్, నా ఉమ్, వైఫై రూటర్లు. Hmm. వైఫై రూటర్లో ఏం డేటా ఉంటుంది సార్? ఉమ్, ఎందుకు సార్ వైఫై రూటర్ ఎందుకు సార్? ఎందుకంటే నేను కంటెంట్ చేసుకోకుండా ఉండడానికి, ఉమ్, నేను అనేవాడిని యూట్యూబ్ లో కనపడకుండా ఉండడానికి. ఉమ్, నా గేమింగ్ కన్సోల్స్ ఏం సంబంధం సార్? ఉమ్, నా ఛానల్కి సెకండ్ ఛానల్ గేమింగ్ ఛానల్ అయితే ఉందో దాంట్లో కూడా నాకు కనపడకూడదు. ఉన్నారన్న కూడా గేమింగ్ ఛానల్ గేమింగ్ కన్సోల్స్ లేకపోతే నేను చేయలేను కదా. ఉమ్, అవి నా ఆధార్ కార్డులు, ఉమ్, నా సిమ్ కార్డ్స్, ఉమ్, నా ఛానల్ ఈమెయిల్ ఐడితో ఎందుకు సార్? ఉమ్, నా ఛానల్ ఈమెయిల్ ఐడి, నా ఛానల్ రికవరీ ఈమెయిల్ ఐడి, ఉమ్, నా ఓటీపీలు, దేనికైతే ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు, ఉమ్, ఓటీపీలు అంటే ఓటీపీలు వచ్చే సిమ్ కార్డ్స్ అవి తీసేసుకొని ఇవన్నీ లాగేసుకొని దేనికి రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు నన్ను. ఉమ్, అవన్నీ తిరిగి ఇస్తాను అబద్ధాలు చెప్పాము నాన్నకి. ఉమ్, నేను చెప్పాను వీళ్ళు అబద్ధాలు చెప్తారు ఇవ్వాలని చెప్పా కదా అంటే, ఉండరా నేను ఏసీపీ సార్తో మాట్లాడుతూ ఉండరాని పోతే ఆయన అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నామే, మీటింగ్లో డెసిషన్ మారిపోయింది, ఉమ్, సో ఇవ్వడం కుదరదు కానీ కొడుకుని తీసుకొని బయలుదేరు. ఉమ్, ఇంకా నేను నాన్న చెప్పాను వీడియో డిలీట్ చేసి ఇష్టంగా చేస్తానని చెప్పాను, అదే చేశారు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు బయట పోమన్నారు, కేసులు అట్టే ఉంటాయి, అన్ని అట్టే ఉంటాయి, రోడ్డు మీద మనం ఫైట్ చేసుకుంటూ కూర్చోవాలి అంటే ఒకసారి నేను మాడతాను, నేను అడుక్కుంటాను, రిక్వెస్ట్ చేసుకుంటాను, ఉండరు వస్తాను అవసరం లేదని అంటే కూడా పోయినాడు నన్ను. ఉమ్, పోయి వచ్చిన తర్వాత అరే సారు ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు మనం వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకున్నారంట, మనకి ఇంకో ఆఫర్ ఇచ్చారా అన్నాడు. ఉమ్, అది ఆఫర్ కాదయ్యా, అది మ్యానిపులేషన్, నా మాట నీకు ఏం వద్దు అవసరం పోదారా అంటే, కాదురా ఉమ్, అన్ని ఈసారి చెప్పారు అక్కడ వాళ్ళు అవ్వలేదు కాబట్టి, మీటింగ్ లెటర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు తీసుకొని ఇంకో డిసిషన్ తీసుకున్నారంట, నువ్వు ఒక అపాలజీ లెటర్ రాయించావంటే ఉమ్, మన కేసులు కొట్టేసి అంటే ఇప్పుడు తప్పు చేసినాం కదా, ఉమ్, ఎవరు చేసినారు తప్పు అంటే అదే తప్పు చేసినామని ఒప్పుకొని ఉమ్, ఒక లెటర్ ఇచ్చేసినామంటే అది వాళ్ళకి చూపించుకొని కేసు విత్డ్రా చేపించేసి వాళ్ళే మాట్లాడి కేసు విత్డ్రా చేపించేసి ప్రాపర్టీస్ అన్ని ఇచ్చేసి ఆంధ్ర కేసు కూడా గుడిచ్చేస్తారంటారా అంట. ఆయన అమాయకుడు సార్ ఆయన. ఉమ్, నా అవ్వదనన్నా అంటే చేద్దాం రారా అని. ఏం రాయాలంట అపాలజీలో అంటే, ఉమ్, నేను మంచు విష్ణుని కావాలని సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం టార్గెట్ చేసి గత 6 నెలలుగా హెరాస్ చేస్తూ టార్చర్ చేస్తూ వచ్చాను, ఉమ్, ఆ విషయం నాకు అర్థమైంది, ఉమ్, సో నేను దయచేసి నా తప్పు క్షమించండి, ఇకపై నేను ఇలా చేయను రాయాలంట. ఉమ్, యాడ్ చేసినాను నేను ఇవన్నీ, ఎందుకు రాయాలి ఇవన్నీ నేను అంటే, ఇచ్చేస్తానంటారా అవన్నీ వద్దు నాకు, ఉమ్, ఇప్పుడు ఇచ్చినానంటే కోర్టులో ప్రూఫ్ అవుతుంది, అది ఉమ్, నేను తప్పు చేసినా ఒప్పుకునే ప్రూఫ్ అవుతాను, నా సిగ్నేచర్ పెట్టి ఎందుకు చేస్తానండి పిచ్చా నాకేమన్నా అంటే, ఉమ్, సరే సరే నేను మాడతాను మేడంతో మాడి వచ్చిన తర్వాత నేను చెప్పాను ఉమ్, నీకు అపాలజీ లెటర్ కావాలంటే ఉమ్, నేను రాస్తా, ఉమ్, కానీ సబ్స్క్రైబర్ కోసం డబ్బుల కోసం అని రాయండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంది, నా మాటల వల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు అంటున్నారు. ఉమ్, సో మేడం మీరు చెప్పారు నా మాటల వల్ల వాళ్ళు మనోవేదన గురయ్యారు అనేసి ఉమ్, నాకు అర్థమైంది, సో నా ప్రాపర్టీస్ నాకు ఇచ్చేసారంటే ఉమ్, నేను నా కంటెంట్ నేను చేసుకుంటాను, ఉమ్, ఇకపై నా కంటెంట్ చేసుకునేటప్పుడు అలా అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి లెటర్ రాశాను సార్. ఇది నేను ఉమ్. అది నేను రాయలేదు, మా నాన్న రాశారు అది కూడా. మరి ఎందుకు అంటే అసలు నేను ఫస్ట్ ఏమో మీ ఫాదర్కి నానా నేను లెటర్ రాసి నేను సంతకం పెడితే అది కోర్టులో ప్రూఫ్ అవుతుంది అంటూ మీరే చెప్పారు కదా, మరి మళ్ళీ తర్వాత మీరే ఎందుకు రాశారు? ఎందుకంటే మా నాన్న బ్లాక్మెయిల్ చేసి నా మీద వాడిన తర్వాత ఉమ్, నేను చెప్పాను లాస్ట్ టైం నీ మాట వింటున్నాను, ఉమ్, ఆయన ఏంది నా కొడుకుని నేను కాపాడుకోవాలి, నా కేసు పోవాలి, ఎమోషనల్ గా ఆయన నా మీద బ్లాక్మెయిల్ చేస్తే నేను ఆయన అప్పుడు దాకా వెళ్ళలేదు కదా సార్. నేను ఉమ్, 45 నిమిషాలు సిఐ గారు మాడారు, ఏసీపీ గారు మాడారు, నేను తగ్గను ఉమ్, వాళ్ళలో మాడుకుందాం అన్నా కదా. ఉమ్, వీడు తగ్గడం తెలిసిన తర్వాత ఎమోషనల్ నా ఫ్యామిలీ మా నాన్న ఇంక్లూడ్ చేసిన తర్వాత ఆయన మాట నేను విన్నాను అర్థమయ్యేసి ఉమ్, ఆయన మ్యానిపులేట్ చేసుకుంటే పడుతున్నాను. ఉమ్, సో నేను మా నాన్న కూడా చెప్పాను ఉమ్, ఆఖరిసారి ఈ ఒక్కటి మాత్రం నీ మాట వింటా, ఉమ్, దాని అది కూడా ఇలా రాస్తే ఉమ్, ఆయన చెప్పినట్టు రాస్తే నేను అది కూడా సైన్ చేయను. ఉమ్, దీని తర్వాత ఉమ్, నువ్వు ఏ ఒక్క ఎమోషనల్ బ్లాక్మెయిల్ నెల తీసుకొచ్చినా కూడా ఉమ్, నువ్వు అన్ని ప్రతిసారి మోసపోతున్నావు కదా, ఈసారి నువ్వు మోసపోయినా ఇది చేద్దాంరా అంటే నేను వినను. ఉమ్, నాకు ఇక్కడ కొడుకే లేడు అనుకో, ఉమ్, నేను ఒక్కడే ఫైట్ చేసుకుంటా అని చెప్పాను. ఉమ్, సరే దీని తర్వాత నేను అడగను, ఉమ్, దీని తర్వాత కూడా వాళ్ళు ఇవ్వలేదంటే నేను అడగను, ఉమ్. ఈ ఒక్కటి చేయ నా గురించి అని చెప్పి అందుకని నేను రాశాను సార్. రాసిన తర్వాత ఇచ్చారా మరి? మా నాన్న లెటర్ రాశాడు, ఉమ్, నేను తీసుకొని వస్తున్నా, తెలుగుకి వెళ్ళిపోండి 2 days తీసుకోరండి అని చెప్పారు. ఉమ్, సరే తీసుకొని వచ్చేటప్పుడు నైట్ నేను ట్రావెల్ లో ఉన్నాను, ఉమ్, ఎన్టీవీలో TV9 లో యాడ్ చూసిన న్యూస్ ఉమ్, పోలీస్ స్టేషన్ లో ఫోటో తీసేసారు నాకు, ఉమ్, వీళ్ళు పోలీసులు ఫోటో తీశారు ఒకటి, ఆ ఫోటో మీడియా అన్నింటిలో ఉంది. ఉమ్, నేను డబ్బుల కోసం సబ్స్క్రైబర్ కోసం సేమ్ కాన్సెప్ట్ ఉమ్, హెరాస్ చేస్తున్నాను అనేసి మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు టార్చర్ తట్టుకోలేక నా మీద కేసు పెట్టి ఉమ్, బుక్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు ఉమ్, అని సిఐ భద్రత గారు మీడియా ముందు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు అని. ఉమ్, నేను లెటర్ ఇచ్చారా మీకు, ఉమ్, నేను ఒప్పుకున్నానా మీరు ఎట్లా చెప్తారు, ఉమ్, బయటకు స్టేట్మెంట్ లేదు, ఫోటోలు లైవ్ కూర్చొని డిబేట్లు మాట్లాడుకుంటారు అందరూ. ఉమ్, వచ్చినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత సార్ ఇదేమన్నా న్యాయమా సార్, ఉమ్, నేను ఇంకా నేను లెటర్ రాశానా చెప్పారా మీకు, ఎప్పుడు ఒప్పుకున్నాను సార్ నేను అంటే, ఎక్కువ తక్కువ మాడదు ధనంజయ కానిస్టేబుల్ పేరు, ఉమ్, ఎక్కువ తక్కువ మాడద్దు కూర్చొని మేడం వస్తారని. ఉమ్, సరే మేడం వచ్చారు, లెటర్ ఇచ్చారు, చూసుకొని బయలుదేరు. ఉమ్, మేడం మరి నాకు కేసులు తీస్తా అన్నారు, నా ప్రాపర్టీస్ ఇస్తా అన్నారు అంటే, నేను వదిలేదే ఎక్కువ నిన్ను, ఉమ్, బయలుదేరు. అదే మేడం లెటర్ ఇస్తే ఇస్తాను కదా, ఎక్కువ తక్కువ మాడదు బయలుదేరు నువ్వు, అయిపోయింది చేయలేదు, మీటింగ్ పెట్టుకున్నా డెసిషన్ మారిపోయింది మళ్ళీ. ఉమ్,
అది అన్యాయం మేడం ఇది అంటే న్యాయాలు కావాలి నీకు, సరిపోతే నేను ఇప్పిస్తాను న్యాయం నీకు అనేది చేసి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయన మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బూతులు అనేది తిట్టి లాస్ట్కి నువ్వు బీటెక్ చేసినావంట కదా ట్రిపుల్ చేసినావు బీటెక్. అవును సార్ అంటే నువ్వు చదువుకొని పొరం పోకున్నా కూడా అనుకున్నాను. సరే ఒక పని చేద్దాం కానీ ఎందుకు నీ జీవితం నాశనం చేసేది, ఒక 25 days తర్వాత నువ్వు రా, వాళ్ళు కోపంగా ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఎన్రోళ్ళు మాట నీ లైఫ్ నాశనం అయిపోతుంది నాకు నచ్చలేదు కానీ 25 days తర్వాత రా, నేను మాడి సెటిల్ చేసి కేసులు లేకుండా చేస్తాను. అది ఓకే, మీకు అంటే మీ ఆస్తి అని చెప్పారు కదా, మీ సిపియులు మీ దగ్గర నుంచి రికవర్ చేసిన కుదరదంట. అడిగాను, ఆయన కూడా అడిగాను, అంటే నేను నీ కేసులు తీసి తీపిచ్చిన తర్వాత నీకు ఇస్తాం, అప్పుడు దాకా మా దగ్గర ఉంటాయి, బయలుదేరండి. సార్ నేను ఫుల్ టైం యూట్యూబర్ సార్. మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి, మీ ఛానల్ ఓపెన్ చేయండి. అంటే మీరు నిజంగా ఎటువంటి కంటెంట్ చేశారనేది మా వీక్షకులకు కూడా తెలియాలి కదా. నాకు కింగ్ చంద్ర ఛానల్ ఏం సార్, నేను చెప్తున్నా కదా, ర్యాండమ్ గా ఏదో ఒక వీడియో ఇది అని చెప్పాను నేను, ర్యాండమ్ గా ఒక వీడియో ఓపెన్ చేసి ఇంట్లో ఆడాలో చిన్నపిల్లలు అందరినీ కూర్చోబెట్టి టీవీలో ప్లే చేయమనండి. ఒక్కరు తప్పుగా ఫీల్ అయినా అన్ఈజీగా ఫీల్ అయినా అంటే thumbnails ఏమన్నా చూడండి సార్, వల్గరగా పెట్టారా? నా బూతులు ఉండవు సార్ దాంట్లో. మంచు విష్ణు భండారం నన్ను ఖతం చేస్తాడని ఈ ఇంటర్వ్యూస్ లో జరిగిన దాంట్లో అది ప్రోమో సార్. వేదాంత్ మీడియా అనే ఒక ఛానల్ లో వాళ్ళు సపోర్ట్ గా వచ్చిన తర్వాత వాళ్ళ వీడియో స్టార్టింగ్ లో వచ్చే ప్రోమోని అప్లోడ్ చేసి ఫుల్ వీడియో ఏడుందని చెప్పి నేను దాంట్లో పోస్ట్ చేస్తున్నాను ఫైట్ గురించి. డబ్బులుంటే దేవుడినైనా కొట్టచ్చు. ఓకే, సో మీరు ఫైట్ చేస్తూ ఆ ఫైట్కి సంబంధించిన అంశాల మీదే మీరు thumbnails పెడుతూ వచ్చారా? లేదు సార్, అది టీవీ రిపోర్టర్ గారిని కొట్టిన తర్వాత ఆయన మాల్లో ఉన్నాడు. ఆయన అసలు రిపోర్టర్ గా ఐడెంటిటీలో ఉన్నప్పుడు రిపోర్టర్ కొట్టారు అనేసి మీడియా అంతా ముందుకు వచ్చింది కదా. ఇప్పుడు అదే సమయంలో ఆయన మాల్లో కూడా ఉన్నాడు కదా. సో ఈ హిందూ సంఘాలు దేవుణ్ణి కాపాడతారనే వాళ్ళు వైఆర్దే కామ్ సనాతన ధర్మం కాపాడతారు కదా. మాల్లో ఉండే స్వామిని కూడా హాస్పిటల్ కింగ్ చంద్రహాస్ సార్. ఓకే, 1,00,000 subscribers ఉన్నారు మీ దాంట్లో, ఇదే కదా మీది? అదే సార్, ఈ రోజు 1 lakh అయింది సార్. సో ఓకే, ఎవరిని కించపరిచేలాగైతే మీరు వీడియోలు చేయట్లేదు అంటారు? లేదు సార్, ఏ వీడియోలో ప్లే చేయండి, నేను ప్లే చేయకూడదులే కానీ నేను అంటే వీక్షకులకి మీ గురించి ఏదైనా డౌట్ రాకూడదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది నిజమా అబద్ధమా అనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇప్పుడు మీరు మంచు విష్ణు మీద ఆరోపణలు చేస్తున్నారు, మేమేంటి మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి అసలు ఆరోపణలో వాస్తవం ఉందా లేదా? ఒకవేళ నిజంగా వాస్తవం ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అసలు నిజంగా మంచు విష్ణు కానీ లేకపోతే మంచు విష్ణు టీం కానీ మిమ్మల్ని హరాస్ చేసిన మాట వాస్తవం, ఇవన్నీ మేము తెలుసుకోవాలి కదా. సో మేము తెలుసుకున్నది మా వీక్షకులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీ సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదు కదా. అంటే మీరు మంచు విష్ణుని టార్గెట్ చేసినట్లు కానీ లేకపోతే ఆయన సినిమాలని మీరు టార్గెట్ గా చేసినట్లు కానీ ఆయన కుటుంబాన్ని మీరు టార్గెట్ గా చేసినట్లు కానీ ఎక్కడ ఉండకూడదు కదా. సో అందుకని నేను చూసేటువంటి ప్రయత్నం చేశాను. ఓకే బ్రదర్, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు రెండో కేసు పెట్టారు సార్, తెలంగాణలో రెండో కేసు పెట్టి ఇవన్నీ సాల్వ్ జరుగుతా పోతుంది. ఇప్పుడు నేను అడిగేది, లాలో మీరు ఫైట్ చేద్దామంటే లాలోనే ఫైట్ చేయాలి, ముందుకు తీసుకోవాలి. ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత 90 days లోపల ఛార్జ్ షీట్ వేయాలి కదా సార్. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మొత్తం తీసుకొని ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కోర్టులో లాయర్ ముందు పెట్టాలి. 8 నెలలు అవుతుంది సార్ ఇప్పటికి, ఛార్జ్ షీట్ పడలేదు నా ఫస్ట్ కేసు మీద. ఏమిరా అంటే వేస్తాం. సరే సెకండ్ కేసు పెట్టారు, సెకండ్ కేసు అయినా ముందుకు వెళ్తాందా? అది లేదు. ఏమిరా అంటే చేద్దాం చూద్దాం. ప్రూఫ్లు ఇవ్వాలంటే ఎక్కడ ఉన్నాయి సార్ ప్రూఫ్లు? వీడియో డిలీట్ చేసినారు, వాళ్ళు కోర్టులో తీసుకుపోయేసి నేను పాన్ వీడియో రిలీజ్ చేసినాడు, ప్రైవేట్ పార్ట్ చూపించాను అంటే ప్రూఫ్లు ఇవ్వాలి కదా. అవి లేక కూర్చో ఉన్నారు. ఎవరు వాళ్ళ పట్టుకోవాలి సినిమాలు తీస్తున్నారు, వీళ్ళు పట్టుకోవాలి, అందరు బాగున్నారు. నా ప్రాపర్టీ సీజ్ చేసుకుని నా ఛానల్ డెడ్ చేశారు. ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వక ముందు నేను వీడియో పెడితే 1 lakh 1.5 lakh వ్యూస్ పోయేసారు నా ఛానల్లో. ఇప్పుడు నా ఛానల్ డెడ్ చేసి నేను వేరే మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసుకునేసి వేరే డబ్బులు చేసి పెట్టుకునేసి నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెట్టినది దాంట్లో ఇప్పుడు వీడియో పెడితే 5,000 వ్యూస్ 6,000 వ్యూస్. నేను ఫుల్ టైం యూట్యూబర్ని, నాకు యూట్యూబ్ రెవెన్యూ కానీ స్పాన్సర్స్ కానీ ఇవన్నీ లేకుండా చేసినారు. చంద్రహాస్, నిజంగా మంచు విష్ణు గారి వల్ల మీకు గనక అన్యాయం జరిగి ఉంటే మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. మీరు ఫైట్ చేయండి, ఇలాగే మీరు బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు, ఫైట్ చేయండి. నిజంగా మీ సైడ్ కనుక ఎటువంటి తప్పు లేదు అంటే నిజంగా ఈ ఇంటర్వ్యూ చూసేటువంటి వీక్షకులు కూడా మీకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.